హరే కృష్ణ. అందరికి వెల్కమ్. భాగవతం లో 4వ స్కందంలో 12వ అధ్యాయం ధ్రువుడి యొక్క భగవద్ధామ గమనం అనేటువంటి అధ్యాయం చూడటానికంటే ముందు ఒకసారి మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చాం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ ప్రభుజీ హరే దండలు. కృష్ణ. అందరికీ హరే వెల్కమ్. కృష్ణ ఈరోజు ప్రభుజీ దండ ప్రణామం. శ్రీమద్ భాగవతంలో ధ్రువుడు భగవద్ధామానికి గమనము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాము. ముందుగా ఇప్పటి వరకు మనము 4వ స్కందంలో 11 అధ్యాయాలను మనం కంప్లీట్ చేసుకున్నాం. 11 అధ్యాయాలను మనము కంప్లీట్ చేసుకున్నాం. అంటే ధ్రువుడు బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించాము. ఒక్కసారి మనం ఒక 5 మినిట్స్ రీక్యాప్ చేసుకుందాం. ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే తను తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి ఒడిలో కూర్చోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తన సవతి తల్లి అయినటువంటి సురుచి తనను మందలించడం అనేటువంటి జరిగింది. సవతి తల్లి మీద తన సోదరుడైనటువంటి ఉత్తముడి మీద ఉన్నటువంటి కోపంతో తను అరణ్యాలకి వెళ్ళిపోవడం, అక్కడ నారదుణ్ణి కలవడం, నారదుణ్ణి కలిసి గొప్పగా ఆయన భగవంతుణ్ణి దర్శనం చేసుకొని తన తండ్రి రాజ్యం కంటే, తన తాత రాజ్యం కంటే, తన ముత్తాత రాజ్యం కంటే కూడా గొప్పదైనటువంటి రాజ్యానికి రాజును కావాలి అనేటువంటి కోరికతో తను భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నానికి స్టార్ట్ చేశారు. ఒక 5 నుంచి 6 నెలల పాటు ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సుకి భగవంతుడు ప్రసన్నమై స్వయంగా భగవానుడి ధ్రువుడికి దర్శనం ఇవ్వడం అనేటువంటిది కూడా చూసాం మనం. భగవంతుడి నుంచి తను కావాలి కోరుకున్నది అన్ని వరాలని పొంది తిరిగి తన తండ్రి రాజ్యం ఉత్తానపాదుడి యొక్క రాజ్యానికి తిరిగి రావడం అనేటువంటిది మనం చూసాం. ఉత్తానపాదుడి రాజ్యానికి తిరిగి వచ్చేసరికి 5 నెలల తరువాత ఉత్తానపాదుడి రాజ్యంలో తనని ఇంతకుముందు ఎవరైతే ద్వేషించారో ఉత్తముడు, సురుచితో సహా అందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి స్వాగతాన్ని తెలపడం, ఆయనకి అమితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది చూసాం. సో ఆ విధంగా ధ్రువుడు
ఇంతకు ముందు పొందినటువంటి గౌరవాన్ని భక్తుడిగా మారిన తరువాత, భగవంతుడి యొక్క సేవకుడుగా మారిన తరువాత ఆయన పొందడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఉత్తానపాదుడు కొంతకాలం తర్వాత ఎప్పుడైతే ధ్రువుడు ప్రయోజకుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని గమనించాడో, ఒక క్షణం కూడా ఆగకుండగా ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిన విధంగా తన రాజ్యాన్ని, తన బాధ్యతల్ని, తన పుత్రుల్ని, తన భార్యలని, తన ఐశ్వర్యాన్ని, తన సంపదని అన్నిటినీ కూడా వదిలేసి పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవడం కోసం వానప్రస్థం తీసుకొని అడవులకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. రాజర్షి అయినటువంటి ఒక వ్యక్తి జీవిత చరమ అంకంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఆయన ఒక ఉదాహరణగా నిలిచిపోయారు. అప్పటి వరకు ఉత్తానపాదుడు రాజ్యాన్ని పాలించడం అనేటువంటిది భౌతికమైనటువంటి కర్మ కాకపోయినప్పటికీ, అప్పటి వరకు రాజ్యాన్ని అనుభవించటం అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క సేవగా ఉత్తానపాదుడు చేస్తున్నప్పటికీ, ఆయన చేస్తున్నటువంటి సేవ పట్ల కూడా అనురక్తిని కలగకుండా సరి అయినటువంటి సమయం వచ్చినప్పుడు, తనకి వారసుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఇంకా ఆ పదవులని, ఆ ఐశ్వర్యాలని, భగవంతుడు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఉన్నత జీవితాన్ని అలానే అంటిపెట్టుకుని ఉండకుండా వదిలేసి మరి అన్నిటినీ త్యాగం చేసి మరి భగవంతుడి యొక్క సేవలో 100% సమయాన్ని ఉపయోగించాలి అనుకోవడం అనేటువంటిది రాజర్షుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. మనం భాగవతంలో ఇంతకు ముందు చూసినటువంటి స్టోరీలలో కానీ, ఇక ముందు చూడబోయేటువంటి స్టోరీల్లో కానీ అనేక మంది రాజులు ఇలాంటి ఒక ప్రవర్తననే వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. అంబరీష్ మహారాజ్ కానీ, పృథ మహారాజ్ కానీ, ఈవెన్ ప్రహ్లాదుడు కానీ, లేకపోతే ప్రచేతసులు కానీ, ప్రాచీన బర్హి కానీ, ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళందరూ కూడా రాజర్షులులా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ భగవంతుడి సేవే అయినప్పటికీ ఆ సేవను కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే పాలన అనేటువంటిది చూడడానికి భౌతికమైనటువంటి కర్మలా కనిపించినప్పటికీ వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవగానే చేశారు. నేను భగవంతుడి యొక్క సేవగానే నేను భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నాను కదా అండి, ఇంకా నేను ఎందుకు భౌతికమైనటువంటి కర్మలు వదిలిపెట్టడం? కర్మల మీద మనకు ఉన్నటువంటి ఆకర్షణతోటి, ఆ కర్మల వలన కలిగినటువంటి ఫలితాల మీద మనకు ఉన్నటువంటి అనురక్తితోటి, భగవంతుడి సేవ అనేటువంటి ఒకే ఒక వంకతోటి మనము ఆ కర్మని జీవిత చరమ అంకం వరకు కంటిన్యూ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే సరి అయినటువంటి సమయం వస్తుందో, మనం చేసేటువంటి సేవను చేయడానికి సరి అయినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు కూడా మనం ఆ సేవ కంటిన్యూ చేయాలి అని అనుకోవడం అనేటువంటిది ఎప్పటికీ కూడా భక్తి కాదు. ఉత్తానపాదుడు అదే చేశాడు. వాళ్ళ బాధ్యతని సేవలానే చేసినా కానీ ఆ బాధ్యతను కూడా వదిలేసి మరి తను అరణ్యాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అలా అయితే ఏమిటి మరి ఆ సేవ శాశ్వతంగా మనం చేయాల్సినటువంటిది? ఏ సేవ మీద మనకి అనురక్తి అనేటువంటిది పెరగాలి, ఏ సేవ మీద మనకి అనురక్తి అనేటువంటిది పెరగకూడదు అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, నవవిధ భక్తి మార్గాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద మనకి ఆకర్షణ ఉండాలి, వీటి మీద మనకి అనురక్తి ఉండాలి, కోరిక ఇంకా 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 పెరగాలి. శ్రవణం చేయాలన్నా, స్మరణం చేయాలన్నా, కీర్తనం చేయాలన్నా, అంటే మనకు ఉండాల్సినటువంటి అటాచ్మెంట్ జపమాలతో ఉండాలి. మనకు ఉండాల్సినటువంటి అటాచ్మెంట్ భాగవత శ్రవణం మీద ఉండాలి. దీన్ని వదిలేస్తా, జీవిత చరమాంకం వచ్చేసింది నేను వదిలేస్తా అంటే కుదరదు. భౌతికంగా మనం చేసేటువంటి బాధ్యతలను భగవంతుడి సేవగా చేస్తున్నప్పటికీ భౌతికమైనటువంటి బాధ్యతలను వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ భగవంతుడికి చేసేటువంటి సేవ, శాశ్వతమైనటువంటి సేవ ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క నామ కీర్తన ఏదైతే ఉందో దీన్ని మనం నిరంతరం మనతోనే ఉంచుకోవాలి. ఇది శాశ్వత సేవ అంటారు.
సరే ఇక ఉత్తానపాదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు అప్పటికి వివాహం కూడా చేసుకోలేదు, కానీ ప్రయోజకుడయ్యాడు అనేటువంటి విషయాన్ని, సరి అయినటువంటి వారసుడు అనేటువంటి విషయాన్ని, అర్హత కలిగినటువంటి వారసుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఉత్తానపాదుడు తన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ధ్రువుడు చాలా చక్కగా గొప్పగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. తను కూడా వివాహం చేసుకోవడం, తనకు కూడా పుత్రులు కలగడం అనేటువంటిది జరిగింది. భగవంతుడి యొక్క సేవగా చాలా గొప్పగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అలా కొంతకాలం గడిచేసరికి తన సోదరుడైనటువంటి ఉత్తముడు అడవికి వేట కోసం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. వేట కోసం వెళ్ళినటువంటి ఉత్తముణ్ణి అడవిలో యక్షులు చంపేయడం అనేటువంటిది జరిగింది. ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి తన పుత్రుడు సురుచి కూడా తన పుత్రుడి మీద ఉన్నటువంటి బెంగతోటి ఆ అరణ్యాలకి వెళ్ళింది. తన పుత్రుడైనటువంటి ఉత్తముణ్ణి వెతుకుతూ ఆ అరణ్యాల్లోనే వెతుకుతూ వెతుకుతూ దావాగ్నిలో దహింపబడి సురుచి కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. ఈ రెండు మరణాలు ఇలా జరుగుతాయి అనేటువంటి విషయం ధ్రువుడికి ముందే తెలుసు. ఎందుకు అంటే 5 సంవత్సరాల వయస్సులోనే భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు భవిష్యవాణిని భగవంతుడు ధ్రువుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. భవిష్యవాణిలో నీకు ఎవరైతే అపరాధం చేశారో వాళ్ళు ఇలా మరణించబోతున్నారు అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఆల్రెడీ ధ్రువుడికి తెలియచేసేశారు. జరగాల్సిన విషయం ఇది అని తెలిసినటువంటి ధ్రువుడు స్పందించాల్సినటువంటి విధం ఎలా ఉండాలి? భగవంతుడి కారణంగానే, భగవంతుడి నిర్ణయంగానే వీళ్ళు మరణించారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ధ్రువుడు అమితమైనటువంటి కోపాన్ని ప్రదర్శించారు. ఈ కోపం ఎలా సమర్థనీయం అనేటువంటి విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా డీటెయిల్ గా మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఒక కారణాన్ని చూస్తే, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్రువుడి గురించి తప్పుగా అనుకోకూడదు. ఒకప్పుడు ఉత్తముడు కానీ సురుచి కానీ ధ్రువుడి యొక్క కోపానికి కారణమయ్యారు, ధ్రువుడి యొక్క బాధకి కారణమయ్యారు. అలాంటి వాళ్ళ మీద కోపంతో ఆయన తన ఇల్లుని వదిలేసి మరీ సాధన చేయడానికి వెళ్ళిపోయారు. అంటే ధ్రువుడు ఒకవేళ వీళ్ళిద్దరికీ కీడు జరిగితే సంతోషించేటువంటి వాడై ఉంటారా? ఒకవేళ గనక ధ్రువుడు వీళ్ళిద్దరికీ జరిగినటువంటి ఈ చావుని చూసి కనుక ఇలా రియాక్ట్ అవ్వకపోతే సమాజం మొత్తం కూడా ధ్రువుడి గురించి తప్పుగా అనుకుంటుంది. ఒకప్పుడు ధ్రువుడి పట్ల వీళ్ళు చేసినటువంటి అపరాధం కారణంగా వీళ్ళు ఎప్పుడు మరణిస్తారా అని ధ్రువుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు మరణించారో ఆ మరణానికి స్పందించకుండా ధ్రువుడు చాలా లోపల లోపల ఆనందపడుతున్నాడేమో అని సమాజం అనుకుంటారేమో అని చెప్పేసి ధ్రువుడు అలాంటి సమాజానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా తను అమితమైనటువంటి కోపాన్ని ప్రదర్శించారు. ఆ కోపం కారణంగా ఎవరైతే యక్షులు తన సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి చంపేశారో అలాంటి యక్షుడు, ఆ యక్షుణ్ణి చంపడమే కాకుండా యక్షుల యొక్క రాజ్యం మీదనే దండెత్తడం అనేటువంటిది జరిగింది. యక్షుల యొక్క రాజధాని నగరమైనటువంటి అలకాపురి మీద ఆయన దండెత్తడం అనేటువంటిది జరిగింది. రథాన్ని తీసుకున్నారు, ధనస్సుని తీసుకున్నారు, అలకాపురి మీదకి దండెత్తారు. ఒక్కొక్కసారి 3 బాణాలను వేయడం అనేటువంటిది చేశారు యక్షుల మీదకి. 1,30,000 మంది యక్షులు ఒకేసారి ఒక్కొక్కళ్ళు 6 బాణాల చొప్పున ధ్రువుడి మీదకి వేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎంతమంది వచ్చి ఎన్ని బాణాలు వేసినా కానీ ధ్రువుడు చెలించలేదు. ధ్రువుడు వాళ్ళందరినీ కూడా ధీటుగా ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో మిగిలినటువంటి యక్షులందరూ కూడా భయపడిపోయారు, ధ్రువుడిని చూసి భయపడిపోయారు. అయితే అందరూ యక్షులు కూడా ఇంకా మేము కూడా ఈ యుద్ధంలో ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తాడు అనేటువంటి భయంతో వాళ్ళందరూ కూడా యుద్ధ భూమి నుంచి పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ధ్రువుడి ముందు ఏ శత్రువు నిలబడలేదు. అప్పుడు ధ్రువుడు ధీమాగా నేను అలకాపురిని జయించాను అనేటువంటి భావనతో తను అలకాపురిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడాలి అని ఆయన అలకాపురి సందర్శనం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇది జరిగిందో యక్షులు చాలా మాయావులు.
అసురమాయను కూడా కలిగి ఉన్నారు. అందుకనే యక్షులందరూ కూడా ధ్రువుడు అప్రమత్తంగా లేనటువంటి సమయంలో, యక్షుల మీద నేను గెలిచిపోయాను అనేటువంటి భావనలో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా అమితమైనటువంటి శక్తితో, రెట్టింపు శక్తితో, దానికి తోడు వాళ్ళకు ఉన్నటువంటి అసుర మాయను కూడా ప్రదర్శించి ధ్రువుడి మీద ఒక్కసారిగా దండెత్తడం అనేటువంటిది జరిగింది. ఆకాశం నుంచి శవాలని, రక్తాన్ని, చీముని, నెత్తురుని, రాళ్లని, చెట్లని వర్షాలుగా కురిపిస్తూ ఉన్నారు ధ్రువుడి మీదకి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ధ్రువుడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాయతో చేస్తున్నారు. ముఖాముఖి ఎదుర్కోవడం చేతగానటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే మాయతోటి కనిపించకుండా ధ్రువుడి మీద దాడి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంఘటన నుంచి మనం అందరం కూడా సాధక భక్తులుగా నేర్చుకోవాల్సినటువంటి తత్వాన్ని మనము నేర్చుకున్నాం. మనం అందరం కూడా సాధక భక్తులుగా కొంతకాలం సాధన చేసిన తర్వాత మనం మాయను జయించాము అని అనుకుంటాం. ఎందుకంటే నాకు భాగవతం వినాలి అని అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుందండి, నేను జపం చేస్తుంటే నాకు ఆనందం కలుగుతుందండి, కాబట్టి జపం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, భాగవతం వినడం మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాబట్టి నేను ఇంకా ఆల్రెడీ మాయను జయించేశాను అనేటువంటి ధీమాతోటి మనము కూడా ధ్రువుడులాగా యక్షుల మీద యుద్ధంలో గెలిచాను అనేటువంటి ధీమా ఎలా అయితే ప్రదర్శించాడో అలానే మనం కూడా ప్రదర్శించినట్లు అవుతుంది. ఏ విధంగా అయితే యక్షులు రెట్టింపు వేగంతో, రెట్టింపు బలంతో, మాయతో ఎలా అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి ధ్రువుడి మీదకి దాడి చేశారో అలాంటి దాడే మాయ కూడా మన మీద చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం అయిపోయింది మాయతోటి అనేటువంటి భావనలోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అనుక్షణం మనం ఎంత సాధన చేసినా, భక్తిలో ఎంత పురోగమించినా, ఏ స్థాయిలో ఉన్నా సరే మనం అందరం కూడా చాలా చాలా మాయ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. సాధక భక్తులుగా భక్తిలో పురోగమించటానికి మన స్వభావం ఎలా ఉండాలి, ధ్రువుడి యొక్క ఈ యక్షులతోటి చేసినటువంటి యుద్ధంతో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అలాంటి సందర్భాల్లో మనల్ని ఎవరు కాపాడతారు? ఒకవేళ మాయే మన మీద దాడి చేసింది అనుకుందాం. ధ్రువుడి మీద యక్షులు దాడి చేసిన విధంగా ఆ సందర్భంలో ధ్రువుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ధ్రువుడు ఆల్మోస్ట్ నేను ఓడిపోయాను, ఇక నేను మరణించాను అని అనుకున్నాడు. ధ్రువుడు మాత్రమే అనుకోలేదండి. ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవతలు సైతం అలానే అనుకున్నారు. ఇంతమంది యక్షులు మాయతోటి ధ్రువుడి మీద ఇంత దాడి చేస్తుంటే ఇంకా ధ్రువుడు బతికుండడు అని అనుకున్నారు దేవతలు సైతం. అలాంటి సమయంలో మనల్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అక్కడికి కొంతమంది సాధువులు వచ్చారు. సాధువులు వచ్చి ధ్రువుడికి భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని మర్చిపోయావు, నామాన్ని జపించు, భగవంతుడిని స్మరించు, అప్పుడు నీకు అన్ని మంచి జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం కూడా ఎప్పుడైతే మాయ దాడికి గురి అవుతామో అప్పుడు మనకి భక్తుల యొక్క సాంగత్యం అవసరం. ఆ భక్తులు మనకి భగవంతుడి యొక్క నామాన్ని గుర్తు చేస్తారు మనం మర్చిపోయినా కానీ. అప్పుడు ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో ధ్రువుడు వెంటనే నారాయణుని స్మరించి నారాయణ అస్త్రంగా తన అస్త్రాన్ని సంధించడం అనేటువంటిది జరిగింది. ఆ నారాయణ అస్త్రంతో అసురుల యొక్క మాయ ప్రదర్శించినటువంటి యక్షులని కూడా వాళ్ళ మాయని పటాపంచలు చేయడం అనేటువంటిది జరిగింది. ఏ మాయ అయినా భగవంతుని మాయ ముందు నిలబడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈయన నారాయణాస్త్రాన్ని సంధించాడో యక్షులు ప్రయోగించినటువంటి మాయ అంతా కూడా విఫలమైపోయింది. ఆ తర్వాత యక్షులు అందరూ కూడా ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఆ తరువాత యక్షుడు వాళ్ళందరి మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు బాహ్యంగా ఒక విపత్తు అనేటువంటిది ఏర్పడింది, ఉపద్రవం అనేటువంటిది వచ్చింది. ఏంటిది ఆ ఉపద్రవము అని అంటే యక్షులు తన మీద దాడి చేశారు. కానీ ఇంకొక ఉపద్రవం వచ్చింది ఇప్పుడు. ఈసారి ఉపద్రవం బయట నుంచి రాలేదు, లోపల నుంచే వచ్చేసింది. ఏమిటి అని అంటే
నియంత్రణ లేనటువంటి కోపం. ధ్రువుడు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఊచకోత కోసేస్తున్నారు. యక్షులందరినీ కూడా చంపేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు ధ్రువుడు? కేవలం తన సోదరుడి మీద, తన సవతి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని ప్రకటించడం కోసం చేస్తున్నారు. ఇలాంటి ఒక కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ధ్రువుడు విషయంలో అంత సరి అయినటువంటి విషయం కాదు. అలాంటి సందర్భంలో అక్కడికి స్వయంభువ మనువు రావడం అనేటువంటిది జరిగింది. స్వయంభువ మనువు వచ్చేసి ధ్రువుడి విషయంలో నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఇది అని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. నువ్వు చంపాలి అని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వు అవసరానికి మించినటువంటి కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. నువ్వు 5 సంవత్సరాల వయసులోనే భగవంతుని ప్రసన్నం చేసుకుంటే భగవంతుడే నువ్వు నా ధామానికి వస్తావు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నీ కోరికలన్నీ తీరిన తరువాత మరి భగవంతుడు ధామానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి ఒక కోపాన్ని ప్రదర్శించి యక్షుల మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తే, పాపాన్ని మూటగట్టుకుంటే మరి ఎలా భగవంతుడి యొక్క మాటను నిజం చేస్తావు నువ్వు? ఎలా నువ్వు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తావు? నువ్వు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాల్సినటువంటి ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పనులా నువ్వు చెయ్యట్లేదు అని మనువు హెచ్చరించడం అనేటువంటిది జరిగింది ధ్రువుడిని. ఈ మాటలన్నీ చెప్పి స్వయంభువ మనువు అక్కడి నుంచి నిష్క్రమించడానికంటే ముందు ఇంకొక విషయాన్ని తెలియచేశారు. నువ్వు చేస్తున్నటువంటి ఈ కర్మ, ఈ కార్యం వలన ఎవరిని బాధ పెడుతున్నావో తెలుసా? ఎవరి పట్ల అపరాధం చేస్తున్నావో తెలుసా? దేవతల కోశాధికారి అయినటువంటి, యక్షుల రాజు అయినటువంటి కుబేరుడి పట్ల నువ్వు అపరాధం చేస్తున్నావు. కుబేరుడు ఏమి సామాన్యమైనటువంటి వాడు కాదు. కుబేరుడు దేవతలలో ఒకడు. యక్షుడే అయినప్పటికీ కుబేరుడు దేవతలలో ఒకడు. మరి కుబేరుడికి దేవతలలో ఒకళ్ళ స్థానాన్ని ఎలా వచ్చింది ఆయనకి? కుబేరుడు గొప్పవాడు కాబట్టి ఆయనకు ఆ స్థానం వచ్చింది. నిజానికి నువ్వు ఎవరినైతే చంపుతున్నావో వాళ్ళందరూ నువ్వు చంపకపోయినా వాళ్ళు చస్తారు. నీ సోదరుడు మరణం అనేటువంటిది కూడా కాల ప్రభావం. వయసు మీద పడిన తర్వాత ఎవరైనా చనిపోతారు. సమయం ముగిసిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి ఆపినా మనం మరణించకుండా ఆగం. అలాంటప్పుడు నీ సోదరుడు యొక్క సమయం ముగిసిపోయింది కాబట్టి మరణించాడు. అలాగే ఒక రాజుగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నువ్వు కూడా యక్షుల మీద దాడి చేయడం వరకు ఓకే. ఎవరెవరైతే మరణించారో వాళ్ళ సమయం కూడా ముగిసిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మరణించారు. అంతకు మించి ఇంకా నువ్వు కోపాన్ని ప్రదర్శించటము అనేటువంటిది ఇంకా కుబేరుణ్ణి కూడా బాధకి గురి చేసినటువంటి వాడు అవుతావు. కుబేరుడు లాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి ఒకవేళ ఇలాంటి ఒక నీ వలన ఇలాంటి ఒక పరిస్థితిని కనుక ఎదుర్కొన్నట్లయితే అది సరి అయినటువంటిది కాదు. మనం అందరం అనుకోవచ్చు, ఎందుకు కుబేరుడికి ఈ పరిస్థితి వచ్చింది, లేకపోతే ఎందుకు ధ్రువుడికి ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కర్మ సిద్ధాంతాలు మనం మాట్లాడొచ్చు. కొంతమంది కర్మ కారణం అనొచ్చు, కొంతమంది స్వభావం కారణం అనొచ్చు, కొంతమంది కాల ప్రభావం అనొచ్చు, లేకపోతే కొంతమంది దేవుడి యొక్క అనుగ్రహం అనొచ్చు. దేవుడు లేదంటే మన గ్రహచారం ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా నిమిత్తమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా పాక్షిక కారణాలు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా పైన ఇంకొక కారణం ఉంది. సర్వకారణ కారకుడు ఎవరు? భగవానుడు. ఈశ్వర పరమ శ్రీకృష్ణ కృష్ణ భగవాన్. సచ్చిదానంద విగ్రహ అనాధిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణాలకి కారకుడు ఎవరు? మనందరికీ కనిపించవచ్చు. నేను చేసినటువంటి కర్మ కారణంగా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా స్వభావం కారణంగా నాకు ఈ పరిస్థితి వచ్చింది, లేదంటే నా టైం ఇలా ఉంది నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనం అనుకోవచ్చు. అంటే మనం కర్మ మీద, స్వభావం మీద, సమయం మీద, కాలం మీద, మన గ్రహచారం మీద మనం కారణాలని తోసేయచ్చు. కానీ వీటన్నిటికీ వెనకాల కూడా మూల కారణం ఎవరు అని అంటే
స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణాలకి కారణం. భగవంతుడి అనుజ్ఞ లేకుండగానే యక్షులలో రాజుగా కుబేరుడు ఆ స్థానంలో నిలబడతాడా? ఎవరికి ఏ పొజిషన్ వచ్చినా, ఎవరికి ఏ స్థానం వచ్చినా, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళందరూ ఆ స్థితిలో, ఆ శక్తితో, ఆ సామర్థ్యంతో, ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఆనందాన్ని, ఆ భోగాలని అనుభవిస్తున్నారు అని అంటే అవన్నీ అనుకోకుండా జరుగుతున్నాయా? భగవంతుడు వాళ్ళని ఆ పొజిషన్ లో ఉంచుతున్నారు. అంటే భగవంతుడు మెచ్చి, భగవంతుడు ప్రసన్నుడై, భగవంతుడు కుబేరుడికి ఒక స్థానాన్ని ఇస్తే ఆ స్థానాన్ని కూడా నువ్వు లాగేసుకోవాలని ట్రై చేస్తున్నావు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని స్వయంభూముడు వెళ్ళడానికంటే ముందు చివరిగా ఆ మాటని చెప్పేసి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ మాటని విన్నాడో ధ్రువుడు, వెంటనే ధ్రువుడి యొక్క కోపం చల్లారిపోయింది. మనము ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ ఇతరుల యొక్క గొప్పతనాన్ని మాత్రం మనం గౌరవించాలి. కుబేరుడి యొక్క గొప్పతనాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ధ్రువుడి మీద ఉంది. మనం గొప్పవాళ్ళం అయ్యాం కాబట్టి ఇతరుల యొక్క గొప్పతనం తగ్గిపోతుంది అనేటువంటి భావన అసురులలో ఉంటుందేమో కానీ ధ్రువుడు లాంటి గొప్ప భక్తులలో ఉండదు. ఎందుకంటే స్వయంభువ మనువు గుర్తు చేసినప్పుడు తన స్థితి తాను తెలుసుకోగలిగాడు. అంటే గొప్ప గొప్ప భక్తులు కూడా పొరపాటున ఏదో తప్పులు చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఇతర భక్తుల యొక్క సాంగత్యంలోకి మనం వచ్చేస్తామో అప్పుడు మనము ఆ భక్తుల యొక్క దిశానిర్దేశంతో మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకుని, మన తప్పును మనం తెలుసుకుని, మన తప్పుకు మనం క్షమాపణలు కోరుకుంటాం. ఏ విధంగా అయితే ధ్రువుడిని స్వయంభవమను మందలించినప్పుడు నువ్వు వెళ్ళి కుబేరుని క్షమాపణ కోరుకో అని చెప్పడంతో ధ్రువుడు దాన్ని అంగీకరించాడు. అది ఒక వినయ విధేయతలు కలిగినటువంటి భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు. అదే అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళు చేయలేరు. ఉదాహరణకి రావణాసురుడు కూడా విభీషణుడు మందలించాడు. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నటువంటిది తప్పు, నువ్వు సీతాదేవిని తీసుకెళ్లి తిరిగి రాముడికి అప్పచెప్పి రాముడి క్షమాపణ కోరుకో అనేటువంటి విషయాన్ని విభీషణుడు కూడా తెలియజేశాడు. కానీ రావణాసురుడు అలా చేశాడా? రావణాసురుడు అలా చేయలేదు. కాబట్టి రావణాసురుడు పైగా ఇంకా ఏం చేశాడు అనంటే విభీషణుణ్ణే మందలించాడు. విభీషణ్ణే చంపేస్తా అని అన్నాడు కదా. అంతేకాదు, దుర్యోధనుడు కూడా విదురుడు మందలించాడు. పాండవుల పట్ల నువ్వు చేస్తున్నటువంటిది సరి అయినది కాదు అని మందలిస్తే దుర్యోధనుడు వినకపోగా విదురుణ్ణి తిరిగి మందలించాడు. విదురుణ్ణి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇది అసురులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తులకి ఎవరైనా సరే సలహా ఇస్తే వాళ్ళు ఆ సలహాని అంగీకరిస్తారు, ఆ సలహా ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారు. కానీ అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళు అలా చేయరు. కాబట్టి కుబేరుణ్ణి క్షమించమని కోరాలి అని అనుకున్నాడు ధ్రువుడు. మనువు యొక్క సహాయంతో ధ్రువుడు తన తప్పుని తాను తెలుసుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే అసురులు తప్పు చేసినట్లు భక్తులు కూడా తప్పు చేస్తారు. కానీ భక్తులు కావాలని తప్పు చేయరు. కావాలని తప్పు చేయకపోయినప్పటికీ భక్తులు ఒక అడుగు ముందుకేసి క్షమాపణ కోరుకోవడానికి కూడా సిద్ధమవుతారు. కానీ అసురులు కావాలని తప్పు చేసి మరీ క్షమాపణ కోరకపోగా వాళ్ళు క్షమాపణ కోరమని సలహా ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా దూషిస్తారు. వాళ్ళు సలహా ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా శపిస్తారు. వాళ్ళను కూడా శిక్షిస్తారు. ఇది అసురులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఎప్పుడైతే ధ్రువుడి కోపం చల్లారింది అనేటువంటి విషయం తెలుసుకున్నాడో అప్పుడు కుబేరుడే స్వయంగా ధ్రువుడి దగ్గరికి వెతుక్కుంటూ రావడం అనేటువంటిది జరిగింది.
ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైనటువంటి స్వభావం, విచిత్రమైనటువంటి సంఘటన. ఎప్పుడైనా సరే తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరి పట్లయితే తప్పు చేశాడో, ఎవరినైతే బాధ కలిగించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. అంటే ఇక్కడ ధ్రువుడు కుబేరుడు పట్ల తప్పు చేశాడు, కుబేరుడికి బాధ కలిగించాడు, కుబేరుడికి కష్టాన్ని కలిగించాడు, కుబేరుడికి చెయ్యకూడనటువంటి నష్టాన్ని కలిగించాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి క్షమాపణ చెప్పడానికి? ధ్రువుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ కుబేరుడు ధ్రువుడు వచ్చి తన క్షమాపణ కోరేంత వరకు ఎదురు చూడలేదు. కుబేరుడే స్వయంగా ధ్రువుడిని వెతుక్కుంటూ వచ్చాడు. అంటే కుబేరుడు యొక్క ప్రవర్తన నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. కుబేరుడు చాలా గొప్ప వ్యక్తి. కుబేరుడు కూడా భగవంతుడి యొక్క భక్తుడు. కాబట్టి తప్పకుండా ఒక భక్తుడైనటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన నుంచి మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఒక సాధక భక్తులుగా ఒక వైష్ణవ సదాచారాలని ఎలా ఇతర వైష్ణవులు పాటిస్తున్నారు అనేటువంటి విషయం ద్వారా మనం అందరం కూడా నేర్చుకోవాలి. కుబేరుడు మనందరికీ కూడా ఉదాహరణ ఒక ప్రవర్తనకి. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎవరైనా సరే మన దగ్గరికి క్షమించమని వస్తే మనం ఎలా ప్రవర్తించాలి? సాధారణంగా అయితే మనకు చేసినటువంటి నష్టానికి, మనకు కలిగినటువంటి బాధకి అవతల వాళ్ళు క్షమించమని అడిగినా మనం ఏం చేస్తాం? నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నాకు ఇంత బాధ కలిగింది, నాకు ఇంత నష్టం కలిగింది. మనం వాళ్ళని కొంతసేపు అయినా సరే దూషిస్తాం. కానీ కుబేరుడు అలా చేయట్లేదు. పైగా ధ్రువుణ్ణి ప్రశంసిస్తున్నారు, ధ్రువుణ్ణి పొగుడుతున్నారు. కుబేరుడు ఎందుకు ధ్రువుడిని పొగుడుతున్నాడు? ధ్రువుడు చేసినటువంటి గొప్పతనం ఏంటి? ధ్రువుడు అమ్మడు చేసినటువంటి అమ్మకుండా గొప్పతనం ఏంటి? హ్మ్? వేషం లేకుండా ధ్రువుడు తాత మాట విన్నారు. మనువు తాత యొక్క చెప్పిన మాట తాత మనువు చెప్పిన యొక్క మాట మాట విన్నారు. విని యుద్ధాన్ని విరమించాడు. అందరూ అలా చేయరు. అంత ఒక క్షణంలో కోపాన్ని పోగొట్టేసుకోరు. ఎంతో సమయం నుంచి ఉన్నటువంటి కోపాన్ని ఒక క్షణంలో ఎవరో వచ్చి ఒక సలహా ఇచ్చేశారు కదా అని చెప్పేసి కోపం కాస్త ప్రేమగా మారిపోదు. ఎంత గొప్పవాళ్ళైతేనో అలా చేయగలరు. ధ్రువుడు అంత గొప్పవాడు కాబట్టి ధ్రువుడు ప్రశంసనీయుడు కుబేరుడి దృష్టిలో. అంతేకాదు, క్షమించాలి అని అనుకున్నటువంటి వ్యక్తి, క్షమించమని కోరేటువంటి వ్యక్తిని సిగ్గుపడేలా చేయకూడదు. మన దగ్గరికి తప్పు చేసినటువంటి వ్యక్తి మన దగ్గరకు వస్తే వాడు నన్ను క్షమాపణ కోరేంత వరకు నేను ఎదురు చూస్తాను. వాడు ఎప్పుడైతే క్షమాపణ కోరతాడో అది కూడా నా ముందే కాదు, నా ఒక్కడితోటి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, 10 మందిలో ఎవరి ముందైతే నన్ను అవమానించారో వాళ్ళందరి ముందు నన్ను క్షమాపణ కోరినప్పుడు నేను వాడిని క్షమిస్తాను అనేటువంటి ఒక ప్రవర్తన కూడా భక్తులకు ఉండాల్సినటువంటి ప్రవర్తన కాదు. వాడంతగా వాడు నా దగ్గరికి రావాలి, 100 మంది ముందు నన్ను క్షమాపణ కోరాలి, అంటే నేను క్షమిస్తాను. క్షమించడం అనేటువంటిది సరి అయినటువంటి గుణమే అయినప్పటికీ మనలో ఉన్నటువంటి ఈ భావన ఏదైతే ఉందో, వాడు నన్ను క్షమించమని కోరాలి, అది కూడా అందరి ముందు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, ఇది సరి అయినటువంటి భావన కాదు. అందుకనే కుబేరుడి నుంచి మనం ఇది తెలుసుకోవచ్చు. కుబేరుడు ఆయన నా దగ్గరికి క్షమాపణ కోరడానికి రావాలి అని ఆయన కోరుకోలేదు. ఆయన మారిపోయాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే కుబేరుడే తన దగ్గరకు వచ్చేసాడు, ధ్రువుడి దగ్గరకు వచ్చేసాడు. ఇంకొకటి, ధ్రువుడు క్షమాపణ కోరిందాకా ఆగలేదు. ఆయన మనసు మారిపోయింది. క్షమాపణ ఏమీ నోటితో కోరవసరం లేదు. తనే స్వయంగా మాట్లాడుతున్నారు. కుబేరుడే స్వయంగా మాట్లాడుతున్నారు. అంటే అవతల వ్యక్తి ఎంత తప్పు చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమాపణ కోరాలి అనేటువంటి భావన తన మనసులో ఉన్నప్పటికీ మనం 10 మందిలో ఆ వ్యక్తి క్షమాపణ కోరితే సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తుంది, ఆయన పరువు పోతుంది, ఆయన్ని అలాంటి పరిస్థితుల్లో ఉంచకూడదు అనేటువంటి భావనలో మనం ఉండాలి. ఆయన క్షమాపణ కోరకముందే అంగీకరించాలి, క్షమాపణ అంగీకరించాలి. పైగా వాళ్ళని దూషించకూడదు,
వాళ్ళని బాధపడేలా మన ప్రవర్తన అనేటువంటిది ఉండకూడదు. కుబేరుడు అదే చేశాడు. అందుకని కుబేరుడు ధ్రువుడు రావడానికంటే ముందు తనే ధ్రువుడి దగ్గరకు వచ్చేసాడు. అందుకని కుబేరుడు ప్రవర్తన ఉదాహరణగా నిలుస్తుంది మనందరికీ. ఆల్రెడీ ధ్రువుడు 2 చేతులు కట్టుకుని రెడీగా ఉన్నాడు క్షమాపణ చెప్పడానికి. కానీ కుబేరుడేమి ఆ సమయం వరకు కూడా ఎదురు చూడలేదు. పైగా కుబేరుడు ఏం మాట్లాడుతున్నాడు ధ్రువుడితోటి అని అంటే, నువ్వు పాపరహితుడివి అని అంటున్నాడు. యాక్చువల్గా ధ్రువుడి స్థితిలో మనం ఉంటే, లేకపోతే ధ్రువుడికి ఎలాంటి ఆలోచన వస్తుండాలి? నేను పాపరహితుడిని ఏంటి? ఇప్పటి వరకు యక్షుల్ని ఇంతమందిని ఇలా చంపేశాను కదా, ఇదంతా పాపం కదా? అంటే ఒక రకంగా చూస్తే ధ్రువుడు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను పాపం చేసినా కానీ పాపరహితుడివి అని అంటే ఈయన ఏదో సెటైర్ వేస్తున్నారు నా మీద. ఉం? అంటే ఇండైరెక్ట్ గా నన్ను అంటున్నారు అని ఏమన్నా అనుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అలా అంటున్నారు అంటే దానికి కూడా జస్టిఫికేషన్ ఇస్తున్నారు కుబేరుడు. ఒకళ్ళ మీద శత్రుత్వం కనుక ఉన్నట్లయితే ఆ శత్రుత్వాన్ని అంత ఈజీగా వదిలేయడం అనేటువంటిది సాధ్యం కాదు. చాలా కఠినమైనటువంటి విషయం. మీకు ఎవరికైనా ఒకళ్ళ మీద శత్రుత్వం ఉందనుకోండి, ఒక రోజులో ఒక క్షణంలో ఆ శత్రుత్వాన్ని వదిలేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? కష్టం ప్రభుజీ, చాలా కష్టం. చాలా కష్టం. అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకని కుబేరుడు అంటున్నాడు, నువ్వు పాపరహితుడు కాబట్టి నువ్వు అలా చేయగలిగావు. పైగా కోపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట వినరు, ప్రత్యేకించి ఆ సందర్భంలో. కానీ నువ్వు ఎంత కోపంలో ఉన్నా కానీ నీ తాత మాట విన్నావు, స్వయంభూ మనువు చెప్పినటువంటి మాట విన్నావు. అంటే కోపాన్ని ప్రదర్శించాల్సిన టైంలో ప్రదర్శించినప్పటికీ నీ కోపం మీద నీకు నియంత్రణ అనేటువంటిది ఉంది. అందుకనే నువ్వు గొప్పవాడివి, అందుకనే నువ్వు ప్రశంసనీయుడివి. నీ ప్రవర్తనతోటి నేను ప్రసన్నున్నయ్యాను అనేటువంటి విషయాన్ని కుబేరుడు ధ్రువుడి ముందు తెలియజేస్తున్నాడు. ఒకవేళ కుబేరుడి పరిస్థితిలో మనం ఉంటే ఇలా ప్రవర్తిస్తాము మనం? సమస్తాన్ని కోల్పోయిన తర్వాత తన క్షమించమని ఐశ్వర్యాన్ని, తన కోరం, సైన్యాన్ని, క్షమించమని కోరం. నువ్వు క్షమించమని కోరు అంటావు కదా. Yes, ప్రభుజీ. కానీ శత్రువు దగ్గరికి వెళ్ళి నీ ప్రవర్తనతోటి నేను ప్రసన్నున్నయ్యాను అని అంటే ఎంత అహంకారం లేకపోతే నా మాట వస్తుంది ప్రభుజీ. ఎంత అహంకారం లేకపోతేనే ఆ మాట వస్తుంది. ఓకే, అంటే ఎందుకు ఇలా అన్నాడు? పోనీ ధ్రువుడి పట్ల ఇలా అనడానికంటే ముందు ధ్రువుడికి ఆయన ఇస్తున్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, జనన మరణాలు అనేటువంటివి కాల రూపంలో భగవంతుడు నియంత్రిస్తారు. అంటే యక్షులందరూ చనిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు చంపలేదు, కాలం చంపేసింది. అంటే వాళ్ళకి మృత్యువు ఆసన్నమైంది, వాళ్ళు మరణించారు. ఇంతమందిని ఇంతమందిని ధ్రువుడు చంపేస్తే ధ్రువుడు అంటున్నారు కుబేరుడు, నువ్వు చంపలేదు, వాళ్ళకి సమయం అయిపోయింది, వాళ్ళు మరణించారు, వాళ్ళకి కాలం తీరింది, వాళ్ళు మరణించారు. అలానే నీ సోదరుడు మరణానికి కూడా కారణం యక్షులు కాదు. నీ సోదరుడి సమయం అయిపోయింది, ఆయన కూడా మరణించారు. అంటే ధ్రువుడికి ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, నీ సోదరుడు మరణానికి కారణం నా యక్షులు కాదు, నా యక్షులు మరణానికి కారణం నువ్వు కాదు. ఎవరు కారణం? కాలం. భగవానుడు కాలరూపం. రుణం తీరిపోయింది వాళ్ళకి ఈ భూమి మీద, వాళ్ళ సమయం ఆసన్నమైంది, వాళ్ళు మరణించారు. వాళ్ళు మరణించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మృత్యువు రూపంలో నువ్వు వచ్చావు యక్షులకి, నీ సోదరుడికి మృత్యువు రూపంలో యక్షులు వచ్చారు. అంతే. అంటే ఎవరి జీవితంలో అయినా ఏదైనా సరే జరగాలి అని అంటే అది ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంది తప్ప మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నిటికీ ఎవరినో ఒకళ్ళని బాధ్యులు చేయడం అనేటువంటిది సరైనది కాదు. ధ్రువుడి సోదరుడైనటువంటి ఉత్తముడిని యక్షులు చంపకపోతే ఇంకెవరైనా చంపేవాళ్ళు, కానీ చావడం మాత్రం తప్పదు, ఎందుకంటే ఆయన సమయం అయిపోయింది కాబట్టి.
అలానే యక్షుల్ని చంపడానికి ధ్రువుడు రాకపోతే ఇంకెవరైనా వచ్చి చంపుండేవాళ్ళు. ఎందుకంటే యక్షుల యొక్క సమయం అయిపోయింది కాబట్టి. అలానే మనందరి విషయంలో జరిగేటువంటి బాధలకి కష్టాలకి ఎవరో ఒకళ్ళు నిమిత్త మాత్రులుగా ఆ కష్టాలని ఆ బాధల్ని మనకి కలిగిస్తున్నారు. దానికి ఏ వ్యక్తి ద్వారా అయితే మనకి బాధ కలుగుతుందో ఆ వ్యక్తిని బాధ్యుడిని చేయడం అనేటువంటిది ఒక జ్ఞానవంతుడి లక్షణం కాదు, ఒక తెలివైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం కాదు. అది మన ప్రారబ్ధం. అది అలా జరగాలని రాసిపెట్టి ఉంది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనం తెలివైనటువంటి వాళ్ళం అవుతాం, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళం అవుతాం. అందుకనే కుబేరుడి నుంచి మనం ఇది కూడా నేర్చుకోవాలి. భగవంతుడి యొక్క నిర్ణయం లేకుండా ఏమీ జరగదు. మనం అందరం అంటాం ఈశ్వరుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు. మరి అలాంటప్పుడు ఇంతమంది యక్షులు మరణించారంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండానే జరుగుతుందా? జరగదు. దానికి ఒకవేళ కుబేరుడు ధ్రువుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉంటే అది సరి అయినటువంటి శత్రుత్వం అవదు. కాబట్టి కుబేరుడు కాల రూపంలో వీళ్ళందరూ కూడా మరణించారు, మృత్యు వచ్చింది. ఆ మృత్యువు కారణంగా వీళ్ళందరూ కూడా మరణించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అనంటే ఈ కాలము అనేటువంటిది మనకి ఇమిడియట్ కారణం, మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి కారణం. కాలం మృత్యువు రూపంలో మృత్యువు వాళ్ళని హరించి వేసింది. అంటే మనందరం కూడా మన లైఫ్ లో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, ఏవేవో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కారణాన్ని మనము ఎవరు చేస్తే జరిగింది, ఎలా చేస్తే జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నప్పుడు మనకి ప్రత్యక్షంగా ఎవరైతే కనిపిస్తున్నారో ఏమైతే జరుగుతుందో వాళ్ళ మీదనే మనం ఆ అపవాదని వేయడం అనేటువంటిది జరుగుతుంది, ఆ నింద వేయడం అనేటువంటిది జరుగుతుంది. నీ వల్లనే ఇలా జరిగింది, నువ్వే కారణం, ఇలా మాట్లాడటం. కానీ సర్వకారణ కారకుడి గురించి మనం మర్చిపోతాం. సర్వకారణ కారకుడు ఎవరండి? స్వయంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు. భగవానుడు. కాబట్టి ఆ కర్మలు చేసినటువంటి వ్యక్తిని బాధ్యుడిని చేయడం కాదు, ఆ కర్మలు ఆ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి ద్వారా అయినా మనకు ఆ నష్టం ఆ బాధ అనేది కలుగుతుంది. కాబట్టి చరమ కారణమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ఎవరు కూడా బాధ్యులు కాదు. కాబట్టి కృష్ణుడే ఫైనల్ కాజ్, చివరి కారణం. ఓకే, ఇంకా కుబేరుడు ధ్రువుడితోటి చాలా తత్వాన్ని బోధిస్తున్నారు. తను బోధిస్తున్నటువంటి తత్వంలో నీవు నేను అనేటువంటి దేహాత్మ భావన ఏదైతే ఉందో ఆ దేహాత్మ భావన అనేటువంటిది అజ్ఞానం కారణంగా కలుగుతుంది, మనకున్నటువంటి అజ్ఞానం కారణంగా కలుగుతుంది. ఆ భావన ఏదైతే ఉందో మనము భౌతిక అస్తిత్వంలో నిలిచిపోయేలా చేస్తుంది, అంటే మనం పతనం చెందేలా చేస్తుంది, మనము ఆధ్యాత్మికంగా పురోగమించకుండా చేస్తుంది. నా సోదరుడు మరణించాడు, నా సోదరుని యక్షులు చంపారు, నా రాజ్యానికి దండెత్తి వచ్చారు, కాబట్టి నేను వెళ్ళాలి, నేను వాళ్ళని చంపాలి, నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇదంతా కూడా దేహాత్మ భావన. అంటే నన్ను నేను నా శరీరంతో గుర్తించటం, నా శరీరానికి కలిగినటువంటి కష్టాలకి నేను స్పందించటం, నా శరీరానికి కలిగినటువంటి ప్రత్యక్ష కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రతీకారం తీర్చుకోవడం. పరోక్ష కారణాన్ని మర్చిపోయి ప్రత్యక్ష కారణం అంటే నా కళ్ళ ముందు ఎవరి ద్వారా నాకు ఇది జరిగింది అనేటువంటిదే మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి ఎవరినైనా చంపారనుకోండి, చంపినటువంటి వ్యక్తి కంటే చంపమని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కువ శిక్షార్హుడు. ఉత్తముడు చనిపోయాడు, యక్షుల చేతిలో చనిపోయాడు, కానీ యక్షులు కేవలం ఒక నిమిత్త మాత్రమైనటువంటి సాధనాలు మాత్రమే ఉత్తముడు చావడానికి. యక్షుల మీద మనం ప్రతీకారం తీర్చుకుంటే అది సరి అయినటువంటి ప్రతీకారం కాదు. ఒకవేళ నువ్వు యక్షుల మీద ప్రతీకారం అనేటువంటి భావనలో గనక చేసినట్లయితే అది దేహాత్మ భావన అవుతుంది. అందుకని భక్తులు కూడా ధ్రువుడు చేసినటువంటి పని అంగీకరించలేదు. అందుకని స్వయంభూమను స్వయంగా వచ్చి ఆయన మందలించి వెళ్ళారు.
నువ్వు దేహాత్మ భావంలోకి వెళ్ళిపోకు. నువ్వు అలా చేస్తే భౌతిక అస్తిత్వంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ భగవంతుడి కోరిక అది కాదు. భగవంతుడి కోరికకి అనుగుణంగా మన కర్మలు ఉండాలి. భగవంతుడు నిన్ను భగవద్ధామానికి రమ్మని చెప్పారు. కానీ నువ్వు చేస్తున్నటువంటి కర్మ నిన్ను భౌతికంగా బంధిస్తుంది. కాబట్టి ఇలాంటి కర్మలు చేయకూడదు అని మనువు కూడా మందలించారు. మందలించడం వల్ల ధ్రువుడికి వెంటనే ఆ జ్ఞానం వచ్చేసింది. అందుకనే కుబేరుడు కూడా నీ భౌతిక అస్తిత్వంలో నిన్ను నిలిపేటువంటి కర్మలు చేశావు అంటే మనం నీవు నేను అనేటువంటి ఒక భావనలో మనం చేస్తున్నటువంటి పనులు మనల్ని బంధించి వేస్తాయి. అందుకనే సర్వకారణాలుకి కారకుడైనటువంటి భగవానుడికి మనము సేవకులం అవ్వాలి. ఇప్పుడు నేను ఈ శరీరం కాదు, లేకపోతే నేను ఈ చేతులు కాదు, నేను ఈ కాళ్ళు కాదు, నేను ఈ ముక్కు కాదు, చెవులు కాదు, నోరు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మరి నేను ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుంటే నేను భగవంతుడి యొక్క అంశని. ఏ విధంగా అయితే మన చేతులు కాళ్ళు మన చేతిలో మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఈ శరీరంలో అంశలు ఎలానో ఆ విధంగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలు. ఏ విధంగా అయితే ఈ ఈ ఈ అంశలైనటువంటి శరీర భాగాలన్నీ శరీరానికి ఎలా అయితే సేవ చేస్తున్నాయో అలానే అంశలమైనటువంటి మనం పూర్ణానికి సేవ చేయాలి. అంటే ముఖ్యంగా కుబేరుడు ధ్రువుడికి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశంలో చివరికి ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు ధ్రువుణ్ణి అని అంటే భగవంతుడిని పూజించు, భగవంతుడికి శరణాగతుడు, భగవంతుడికి సేవకుడు. ఎందుకు? అన్ని కారణాలకి ఆయనే కారకుడు కాబట్టి. సో ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కలిపితేనే దేహం, లేకపోతే దేహం కాదు కదండి. దేహంలో చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు చెవులు అన్నీ కలిస్తేనే దేహం. అలా అని అంశలమైనటువంటి మనం అందరం కలిస్తేనే భగవానుడు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాము అని అంటే మనం మాయావాద సిద్ధాంతాన్ని మళ్ళీ మనము ఆ, తప్పుదోవ పట్టించేటువంటి మాయావాద సిద్ధాంతానికి ఆకర్షితులమైనటువంటి వాళ్ళం అవుతాం. ఓకే, మనం ఎప్పటికీ కూడా వ్యక్తిగత ఆత్మలం, వ్యక్తిగత ఆత్మలుగా భగవంతుడి యొక్క అంశలుగా భగవంతుడి యొక్క సేవకులు. మనం అందరం కలవకపోయినా భగవంతుడు ఉంటారు, మనం అందరం కలిసినా భగవంతుడు ఆయన అస్తిత్వాన్ని ఆయన కలిగి ఉంటారు. ఓకే, కాబట్టి పొరపాటును కూడా మనం మన యొక్క ఫిలాసఫీ మన యొక్క తత్వం మాయావాద తత్వం అయ్యి ఉండకూడదు. ఎప్పుడైతే మనము ఈ భక్తి భావనలోకి వచ్చి భగవంతుడి సేవకులుగా మారుతామో అప్పుడు మన యొక్క భౌతిక అస్తిత్వాన్ని కోల్పోయి ముక్తి పదాన్ని మనము చేరగలుగుతాం. అప్పుడు మన కర్మలన్నీ కూడా ఎలాంటి కర్మ ఫలితాలని కూడా ఇవ్వవు. మన మన కర్మలు ఆ కర్మ ఫలితాలు లేనటువంటి కర్మలుగా మనకి మారిపోతాయి. అందుకనే కుబేరుడు చెప్తున్నారు, దేవాది దేవుడైనటువంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు నీకు శుభమును కలుగుగాక. ఆయనే సకల జీవులలో పరమాత్మ రూపంలో ఉన్నారు. ఏ జీవిని కూడా పక్షపాతంతో చూడట్లేదు, అందరూ ఆయనకి సమానమే. కాబట్టి నీకు నష్టం కలిగించడం నాకు లాభం కలిగించడం, లేదంటే నాకు లాభం కలిగించడం నీకు నష్టం కలిగించడము అనేటువంటిది భగవంతుడి యొక్క ఉద్దేశం కాదు. అంటే ఇంతకు ముందు చెప్పినప్పుడు యక్షులు మరణించడానికి నీ సోదరుడు మరణించడానికి భగవంతుడు కారణం, నువ్వు కాదు, నీ సోదరుడు కాదు, లేకపోతే నా యక్షులు కాదు అనేటువంటి విషయం చెప్పినప్పుడు శత్రుత్వాన్ని యక్షుల మీద నుంచి తీసేసి శత్రుత్వాన్ని భగవంతుడి మీద పెట్టుకోనే ప్రభుజీ కాల రూపంలో ఎప్పుడైనా అందరూ పోవాల్సింది కదా. పోవాల్సింది. అందుకనే ఇక్కడ అది కూడా తప్పు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇదంతా కూడా భగవంతుడు నీకు ఈ నష్టాన్ని కలిగించారు, లేదంటే భగవంతుడు నాకు ఈ నష్టాన్ని కలిగించారు అని అంటే అది భగవంతుడికి నా మీద కోపం వచ్చో, లేకపోతే భగవంతుడికి నీ మీద కోపం వచ్చో, లేకపోతే భగవంతుడు నిన్ను శత్రువుగానో నన్ను శత్రువుగానో భావించి నాకు నీకు ఈ నష్టాన్ని కలిగించారు అనేటువంటి భావనలో ఉండకూడదు. మనము భగవంతుడు
ఎవరికి ఏది అవసరమో ఎప్పుడు ఎలా ఉండాలో అవి ఇస్తారు. కాబట్టి భగవంతుడు అలా చేయడానికి కారణం, అందరినీ ప్రేమించేటువంటి భగవానుడు ఎవరిని ద్వేషించరు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అలాంటి భగవంతుడి మీద మనం శత్రుత్వం పెంచుకోవడం కాదు, అలాంటి భగవంతుడికి మనం శరణాగతులం అవ్వాలి. అలాంటి భగవంతుడిని మనం పూజించాలి. అలాంటి భగవంతుడిని మనము పూజించాలి. ఎందుకు అంటే ఆయన పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉన్నారు. అందరి శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషి అయినటువంటి వ్యక్తి నష్టాన్ని కలిగిస్తారా, బాధను కలిగిస్తారా? లేదు గురుజీ. మరి నీ అందరి సోదరుడు శ్రేయస్సు మరణించిన కోరుతారు. నీ సోదరుడు మరణించాడు అని అంటే భగవంతుడు కారణం అని అన్నారు. నీ బాధకి కారణం భగవంతుడు అయినట్లేగా మరి. భగవంతుడు నీ బాధకి కారణం కాదు. భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది జరగాలో అది, అంటే కాలాన్ని కూడా నియంత్రించేటువంటి భగవానుడు, మృత్యువును కూడా నియంత్రించేటువంటి భగవానుడు. నీ మంచి కోరి, నీ శ్రేయోభిలాషి కాబట్టి నీ జీవితంలో ఎవరు ఉండకూడదో, ఎప్పుడు ఎవరు ఉండాలో, ఎప్పుడు ఎవరు ఉండకూడదో, ఎప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీ ఆధ్యాత్మిక పురోగతికి అవసరమో, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి వ్యక్తికి ఏది అడ్డమో అది తొలగించేస్తాడు. ఓకే, అది ఒక శ్రేయోభిలాషిగా భగవంతుడు నీకు చేస్తున్నాడు. కాబట్టి జీవులమైనటువంటి మనము, మన మీద భగవంతుడికి ఎలాంటి భేదభావం లేదు. అందుకనే భగవంతుడి మీద మనము ప్రతీకారం పెంచుకోవడం కాదు, భగవంతుడే చరమ ఆశ్రయమై మనము భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని సేవించాలి. కుబేరుడు చెప్తున్నటువంటి విషయం. చాలా మంది మాయావాదులు చెప్పొచ్చు, లేకపోతే శూన్యవాదులు చెప్పొచ్చు, లేకపోతే నిరాకారవాదులు చెప్పొచ్చు భగవంతుడి గురించి. రూపం లేదని, భగవంతుడు అంటే నేనే అని, భగవంతుడు అంటే శూన్యమని. కానీ కుబేరుడు ఏం చెప్తున్నాడండి? భగవంతుడు విగ్రహుడు. విగ్రహుడు, విగ్రహం అనేటువంటి పదంతో చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడికి రూపం ఉన్నది, కానీ అది భౌతికమైనటువంటి రూపానికి భిన్నమైనటువంటి రూపము. ఆ భౌతికమైనటువంటి రూపం కానటువంటి భగవంతుడి యొక్క రూపానికి మనము ఆకర్షితులం అవ్వాలి. ఆ రూపానికి మనము చరమ ఆశ్రయంగా తీసుకొని ఆ రూపాన్ని మనము పూజించాలి. పరతత్వము రూపరహితుడు. ఎందుకు అనంటే మనం రూపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, భగవంతుడికి కూడా రూపం ఉంటే భగవంతుడు మనలాంటి వాడవుతాడు. కాబట్టి భగవంతుడికి రూపం లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతాలని కుబేరుడు చెప్తున్నటువంటి విషయం ఖండిస్తుంది. కుబేరుడు భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడుతున్నారు. ఆ రూపానికి ధ్యానం చేయి, ఆ రూపానికి ఆశ్రయం పొందు, ఆ రూపాన్ని చరమగమ్యంగా పొందగలగాలి అనేటువంటి విషయాన్ని కుబేరుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం భక్తియుత సేవను పూర్తిగా చేస్తామో అప్పుడు భవబంధాల నుంచి విముక్తులమవుతాం. అలా కాకుండా మనం చేసేటువంటి కోపంతో, ప్రతీకారంతో, కక్షతోటి మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనల్ని భగవంతుడి యొక్క ధామానికి వెళ్లకుండా భవబంధాలకి మనల్ని బంధించి వేసే విధంగా చేస్తాయి. భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడకుండా చేస్తాయి. ఆసక్తిని మనం పెంచుతాయి. ఆ మనల్ని మనల్ని ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో ఆ భౌతిక శక్తి, ఆ ఈ మాయ, అంటే భౌతిక శక్తి అంటే ఈ మాయ మనల్ని ఆ బంధించి వేసేస్తుంది. అది కూడా భౌతిక శక్తి భగవంతుడికి చేస్తున్నటువంటి సేవే అయినప్పటికీ ఆ సేవ మనల్ని బంధించడానికి కారణమవుతుంది. కాబట్టి మనము ఆ శక్తి యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అని అంటే ఆ శక్తి యొక్క నియంత్రణ ఎవరికైతే ఉందో ఆ నియంత్రణ ఉన్నటువంటి పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనము ఆ, ఆశ్రయం పొంది ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఉత్తానపాదుడు పుత్రుడైనటువంటి ధ్రువుణ్ణి ఆయన ఈ విధంగా ప్రశంసించడమే కాకుండా, నువ్వు నన్ను ఒక కోరిక కోరుకో, నీ కోరికను నేను తీరుస్తాను అనేటువంటి విషయాన్ని అడిగారు. కుబేరుడు చాలా ఐశ్వర్యవంతుడు. కుబేరుడు లాంటి వ్యక్తి వచ్చి కోరిక కోరుకో అనంటే కోరుకునేటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడండి సహజంగా?
ఐశ్వర్యాలే కోరుకుంటారు. భౌతికంగా ఉన్న వాళ్ళైతే సంపదలు కోరుకుంటారు. ధ్రువుడి ఆధ్యాత్మికంగా ఉన్న యొక్క వాళ్ళైతే ఐశ్వర్యానికంటే మించినటువంటి ఐశ్వర్యం కుబేరుడిది. ఒప్పుకుంటారా? కుబేరుడు అవును. దేవతల కోశాధికారి కదా. అంటే ఒక భక్తి విషయంలో చూస్తే, ఆధ్యాత్మిక పురోగతి విషయంలో చూస్తే ఎవరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు? ధ్రువుడు ఉన్నత స్థాయి. ధ్రువుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ధ్రువుడు ఎందుకంటే 5 సంవత్సరాల వయసులోనే భగవంతుని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తి కుబేరుడు కంటే గొప్పవాడు భక్తిలో. భక్తిలో పాఠాలు కుబేరుడి నుంచి ధ్రువుడికి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. భక్తిలో పాఠాలు కుబేరుడి నుంచి ధ్రువుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ధ్రువుడు ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఉన్నాడు. కానీ వరమిస్తా తీసుకో అని కుబేరుడు అంటే, భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి అయితే కుబేరుడు ఇవ్వగలిగింది ఏంటో అదే కోరుకుంటారు. కుబేరుడికి ఐశ్వర్యం ఉంది, నీ ఐశ్వర్యం ఇవ్వు అని అనొచ్చు కదా. ఇంకొకటి, కుబేరుడు దేవతలలో ఒకడు. కుబేరుడు దేవతలలో ఒకడైనప్పుడు ధ్రువుడు లాంటి ఉత్తమ భక్తుడు దేవతల నుంచి వరాలు కోరుకుంటారా? అసలు కోరుకోరు ప్రభుజీ. వరాలు కోరుకోరు. అంటే భక్తులకి వరాలు ఇవ్వడానికి దేవతలు సిద్ధంగా ఉంటారు, కానీ కోరుకోవడానికే భక్తులు సిద్ధంగా ఉంటారు. మనము దేవతలు వరాలు ఇవ్వాలి, వరాలు ఇవ్వాలి అని చెప్పేసి మనం దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటే దేవతలు నేను వరం ఇస్తా, నేను వరం ఇస్తా అని భక్తుల దగ్గరికి వస్తుంటారు. కుబేరుడు అలానే చేశాడు. ధ్రువుడు వెళ్ళాడా అండి కుబేరుడి దగ్గరికి, లేకపోతే కుబేరుడు ధ్రువుడి దగ్గరికి వచ్చాడా? కుబేరుడే వచ్చారు ప్రభుజీ. కుబేరుడే భక్తులు వచ్చాడు అలా ధ్రువుడికి. దేవతే కుబేరుడే వచ్చింది. వచ్చాడు, దేవతలే వచ్చారు. ధ్రువుడు అడిగాడండి నాకు వరం ఇవ్వండి అని, లేకపోతే కుబేరుడే నేను వరం ఇస్తా తీసుకో అన్నాడా? కుబేరుడే ఇస్తా అన్నాడు ప్రభుజీ. వరం ఇస్తా తీసుకున్నా. కుబేరుడే నేను వరం ఇస్తా తీసుకో అని అన్నారు. అంటే భక్తుల యొక్క ఉత్తమ స్థితి చూడండి. దేవతలు భక్తులకి వరాలు ఇవ్వడానికి తహతహలాడుతూ ఉంటారు, కానీ అభక్తులకి వరాలు ఇవ్వడానికి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపారు. అభక్తులు దేవతల వెంట పడతారు, వెంటపడి దేవతలను పూజించి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళే సర్వస్వం అని భావిస్తే అప్పుడు ఇస్తారు. ఎప్పుడైనా ధ్రువుడు కుబేరుడిని పూజించాడా? పైగా లేదు ప్రభు. కుబేరుడికి నష్టాన్ని కలిగించాడు. అయినా సరే కుబేరుడు వచ్చి నేను వరమిస్తా, నేను వరమిస్తా, నేను వరమిస్తా అంటున్నారు. అది భక్తుడి యొక్క గొప్పతనం, భక్తుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, భక్తుడి యొక్క స్థాయి. అంటే విశుద్ధ భక్తులకి వరాలు ఇవ్వడానికి దేవతలు సైతం సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం అందరం చేయాల్సింది ఏంటండి? అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి, భక్తి అనన్య చేయాలి. భక్తి చేయాలి. అనన్యమైనటువంటి భక్తి చేయాలి. ఉం? బిల్వమంగళ ఠాకూర్ కూడా ఒకసారి ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే ఎవరైతే భక్తిలో నెలకొని ఉంటారో వాళ్ళకి దేవతలు సైతం కూడా దాసీజనం అయిపోతారు. ఓకే. దేవతలు సైతం వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. భక్తుడ ఇంటి ముంగిట ముక్తిదేవి కూడా నిలబడి ఉంటుంది, ముక్తినిస్తారా ముక్తినిస్తారా అని కదా. ముక్తిదేవి కూడా దేవతే కదా. ఉం? ముక్తిదేవి కూడా భక్తుడి ఇంటి ముందుట గడప దగ్గర నిలబడి భక్తుడికి వరం ఇవ్వాలి అని కోరుకుంటుంది. కానీ భక్తుడు మాత్రం ముక్తి కూడా వద్దు అని అంటాడు. ముక్తి కూడా వద్దు అని అంటాడు. అంటే భక్తుడికి గర్వమా అండి, పొగరా అండి? వరం ఇస్తా అని వచ్చిన వాళ్ళని వరం వద్దు, వరం వద్దు, నాకేం అవసరం లేదు నువ్వు ఇచ్చే వరం అనడం గర్వమా, పొగరా? అవన్నీ తుచ్చమైనవని తెలుసు ప్రభుజీ భక్తులు. భక్తుడికి జ్ఞానం ఉంది, భక్తుడికి తెలుసు. ఉం? కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమయుత సేవ తప్ప భక్తుడు ఏ భౌతికమైనటువంటి వరాలని కోరరు. ఈ విషయం కుబేరుడికి కూడా తెలుసు, ధ్రువుడి యొక్క స్థాయి కుబేరుడికి కూడా తెలుసు. అయితే ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి. కుబేరుడు వరం ఇవ్వమని అడగడం ఏంటి, ధ్రువుడు వరం కోరుకోవడం ఏంటి? సరే, ముందు ధ్రువుడు ఏం వరం కోరుకున్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత అసలు కుబేరుడు వరం ఇవ్వడం నుంచి, ధ్రువుడు కుబేరుడి నుంచి వరం తీసుకోవడం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ధ్రువుడు ఏమడిగాడు? నాకు వరం ఇవ్వు అని అన్నప్పుడు ధ్రువుడు ఏమడిగాడంటే, దేవదేవుడి పట్ల నాకు అచంచలమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి స్మృతి కలిగేటువంటి వరాన్ని ఇవ్వు నాకు అని కోరుకున్నారు. చూసారా? విశుద్ధమైనటువంటి భక్తుడు ఎలాంటి కోరికను కోరతారు కదా? విశుద్ధమైనటువంటి భక్తుడు కుబేరుడు ఇవ్వగలిగినటువంటి ఐశ్వర్యాన్ని వరంగా కోరలా. నేను నిరంతరం భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండేటువంటి వరాన్ని ఇవ్వు అని అన్నారు. స్థిరంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సుఖం వచ్చినా అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి, స్థిరమైనటువంటి స్మృతి ఉండాలి. ఈ భవ సముద్రాన్ని మనిషి దాటాలి అని అనుకుంటే ఇలాంటి ఒక వరము అనేటువంటిది ఎవరికైనా అవసరం. ఓకే, ఇది ధ్రువుడు కోరుకున్నాడు. మోక్షం కంటే ఉత్తమమైనటువంటి వరం ధ్రువుడు కోరుకున్నాడు. ఇప్పుడు మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో ఆలోచిద్దాం. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ధ్రువుడు కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుబేరుని నుంచి ఇలాంటి ఒక వరాన్ని ఇస్తే, ఇలాంటి ఒక వరాన్ని కోరితే, ఒకవేళ కుబేరుడు ఆ వరాన్ని ఇస్తే అది నెరవేరుతుందా? అంటే ఒక జూనియర్ భక్తుడు ఒక సీనియర్ భక్తుడిని ఆశీర్వదించినట్టు. అవును ప్రభుజీ. ఓకే, దీన్ని ఎలా చూడాలి మనం? ఒక జూనియర్ భక్తుడు నీకు భక్తిలో మంచి కలుగు కాక, నీకు భక్తిలో స్థిరంగా ఉండుగాక అని ఒక సీనియర్ భక్తుడిని దీవించాడు అనుకోండి, అది సరి అయిందేనా? కాదు ప్రభుజీ, ఇక్కడ ధ్రువుడే ఉత్తమ భక్తుడు కదా, కుబేరుడేమో దేవత. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపోజిట్ లోనే ఉంది ప్రభుజీ. ఆపోజిట్ జరుగుతుంది. ధ్రువుడేమో ఉత్తమమైన భక్తుడు, నాకు భక్తి పెరిగేలా దీవించు అని కుబేరుడిని అడుగుతున్నారు. కుబేరుడికేమో ధ్రువుడికున్నంత భక్తి లేదు. మళ్ళీ కుబేరుడు ఓకే, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను అని అన్నారు. అసలు కుబేరుడికి అర్హత ఉందా అలాంటి దీవెన ఇవ్వడానికి? కుబేరుడు ఇచ్చినటువంటి ఆ దీవెన అంతకంటే గొప్ప భక్తుడు అయినటువంటి ధ్రువుడి మీద ప్రయోగం చూపిస్తుందా, ఫలితం చూపిస్తుందా? ఒకవేళ మనమే అలాంటి పరిస్థితుల్లో ఉంటే, మనం మన జూనియర్ భక్తుడి దగ్గరికి వెళ్ళి నాకు నీ ఆశీర్వాదం కావాలి అని అడిగితే, లేదు అంటే నీ జూనియర్ భక్తుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకేం కావాలో వరం కోరుకో అని అంటే, హాస్యాస్పదంగా ఉంటుందా ప్రభుజీ? కానీ ఇక్కడ కుబేరుడికి అహంకారం లేదు కదా ప్రభుజీ. అహంకారం లేకపోతే మాత్రం భక్తిలో ధ్రువుడే కదా గొప్ప. అవును. ధ్రువుడు కూడా అహంకారం లేదు. అహంకారం విషయంలో కూడా కుబేరుడి కంటే కూడా 2 మెట్లు ఎక్కువే ఉన్నారు ధ్రువుడు. అంటే ప్రభుజీ కుబేరుడు ఆయనకి ఇవ్వాలని అంత ఆతృతతో ఉన్నారు అని అర్థం చేసుకోవాలా? ఇలా ఇవ్వాలని ఆతృత అందరికీ ఉంటుంది, కానీ అర్హత కూడా ఉండాలి కదా. ఎవరు చెప్తారు? సో ఆయన భగవంతుని ద్వారా అయినా సరే ధ్రువుడికి ఇప్పించాలని అనుకున్నారా ప్రభుజీ భగవానుడి ద్వారా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, దీవించే వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. భక్తులు దీవెనలను ఎవరి నుంచైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. భక్తులు దీవెనల్ని ఎవరి నుంచైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి నుంచైనా, భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తినైనా సరే. అంటే భగవంతుడి మీద స్థిరమైనటువంటి భక్తి నాకు కలగాలి అని మీరు ప్రార్థించండి అని నేను మిమ్మల్ని అడగడమో తప్పలేదు. మీకు ఆ స్థాయి ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అంటే ఒకవేళ మనము ఇంకొక వ్యక్తి యొక్క భక్తి జీవితం మంచిగా ఉండాలి, ఇంకొక వ్యక్తి యొక్క భక్తిలో పురోగమించే విధంగా ఆయనకి ఉండాలి అని మనం భగవంతుడిని ప్రార్థించడం అనేటువంటిది తప్పలేదు. అంటే ఇప్పుడు కుబేరుని ఏమన్నాడు ధ్రువుడు? నాకు స్థిరమైనటువంటి భక్తి కలిగే విధంగా మీరు ప్రార్థించండి అని అన్నాడు. కుబేరుడు నేను అలానే చేస్తాను అని అన్నాడు. అంటే కుబేరుడు అర్హతతో సంబంధం లేదు. కుబేరుడు కేవలం నిమిత్త మాత్రమే. కుబేరుడు ఒక మంచి ఉద్దేశంతో, ధ్రువుడి పట్ల ఎలాంటి అసూయ ద్వేషము లేకుండా
ధ్రువుడు భక్తిలో స్థిరంగా ఉండాలి అని ఒకవేళ భగవంతుడిని కనుక ప్రార్థిస్తే భగవంతుడు కూడా ఆ కోరికను తీరుస్తారు. అంటే కుబేరుడికి అర్హత లేకపోయినా ఆయన ప్రార్థన ఫలిస్తుంది. ఓకే. అందుకనే ఎవరో జూనియర్ భక్తులు మనకేం చేస్తారులే అనేటువంటి భావంలో మనం జూనియర్ భక్తుల్ని చులకనగా చూడకూడదు. వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా మనకు అవసరం. మనం భక్తిలో ఎంత పురోగమించినా, మన భక్తిలో ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నా కానీ అప్పుడప్పుడే భక్తిలోకి వచ్చినటువంటి ఒక మాల రెండు మాలలు జపం చేసేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనలు కూడా మనకు అవసరం. ధ్రువుడు కుబేరుడి సంఘటన నుంచి మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ధ్రువుడు కుబేరుడిని అడుగుతున్నారు, నా కోసం నువ్వు ప్రార్థన చేయి, నేను భక్తిలో పురోగమించాలని కోరుకో, నేను నిరంతరం భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నేను స్థిరంగా భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, నేను స్థిరంగా భగవంతుడి స్మరణలో ఉండాలి, ఇది నా కోరిక, ఇది సఫలమయ్యే విధంగా నువ్వు ప్రార్థించు భగవంతుడిని అని అన్నారు. కుబేరుడు కూడా సరే అన్నాడు. తదాస్తు. అంటే ఒక భక్తుడు ఒక దేవీ దేవత దగ్గరికి వెళ్ళి భగవంతుడి మీద స్థిరమైనటువంటి భక్తి కలగాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొంది భక్తిలో పురోగమించాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ దేవీ దేవత దగ్గర నుంచి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను పొందాలి అని కోరుకోవడం తప్పు. అందుకనే ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుబేరుడు నీకేం వరం కావాలో కోరుకో అని అడిగినా కానీ ధ్రువుడు నీ ఐశ్వర్యాన్ని నాకు ఇవ్వు అని అడగలేదు, నాకు భక్తినివ్వు అని అన్నాడు. నిజానికి దేవీ దేవతలు కూడా సంతోషిస్తారు ఇలాంటి ఒక వరాన్ని కోరుకున్నప్పుడు. దేవతల స్థానంలోకి మనం వెళ్ళాలి అని కోరుకోవడం, దేవతల సహాయంతో భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకోవడంలో తేడా ఉంది. భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు కోరుకున్నటువంటి మనము ఏం చేస్తున్నాము? దేవతల లాంటి సుఖాలను పొందాలి, దేవతల స్థానంలోకి వెళ్ళాలి. అది దేవతలకు కూడా నచ్చనటువంటి విషయం, దేవతలకు కూడా నచ్చనటువంటి విషయం. ఎవరైనా సరే మీరు వచ్చి నా స్థానంలోకి వచ్చి నా స్థానంలో కూర్చుంటాను, నన్ను పక్కకు తప్పుకో అంటే నేను ఒప్పుకుంటానా? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకనే ఇంద్రుడు అనేక సందర్భాల్లో ఎవరైనా భక్తుడు గొప్పగా సాధన చేస్తుంటే వాళ్ళ భక్తిని చెడగొట్టడానికి వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళు ఒకవేళ ఇంద్రుడి స్థానాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అలా చేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇంద్రుడి స్థానం పొందడం కాదు, భగవంతుడి యొక్క సేవ అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇంద్రుడు కూడా సహాయం చేస్తారు వాళ్ళకి. అంటే దేవతల దగ్గరికి వెళ్తే మనం భౌతికమైనటువంటి కోరికలు కోరితే ఆ భౌతికమైనటువంటి కోరికలను అనుభవిస్తున్నటువంటి మనము దేవతల స్థానానికి వెళ్తాము అని తెలిస్తే దేవతలు అలాంటి కోరికలు తీర్చరు. లేదు అని అంటే దేవతలకి మనలాంటి భక్తులు ఇష్టం ఉండదు. గత్యంతరం లేక వాళ్ళు ఏమైనా కొన్ని కోరికలు తీరుస్తారేమో, కానీ ఎప్పుడైతే మీరు అలాంటి కోరికలు తీర్చుకుని ఇంకా 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 దేవతలకు పూజలు చేసి దేవతల స్థానాన్ని పొందే స్థాయి వరకు కనుక ఒకవేళ వచ్చేసారు అని అంటే ఆ దేవతలే మిమ్మల్ని శిక్షిస్తారు. కానీ ఒకవేళ మనం అదే దేవతల దగ్గరికి వెళ్ళి నాకు భగవంతుడి మీద భక్తి పెరగాలి అని కనుక కోరుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి అసూయ ఉండదు మీ మీద. వీడికి భక్తి ఇస్తే వీడు ముక్తిని పొందుతాడు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాడు, కానీ నా పొజిషన్కి రాడు, నా సీటుకి ఎసర పెట్టరు అని వాళ్ళు మీకు భక్తిని ఇవ్వడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా వైష్ణవులే కాబట్టి తప్పకుండా వాళ్ళు మీకు భక్తినిస్తారు కదండి. ఇదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది కుబేరు నుంచి, ధ్రువుడి నుంచి. సో దేవత అయినటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళినటువంటి ధ్రువుడు పంచమ పురుషార్థాన్ని కోరుకున్నారు. ఏంటి పంచమ పురుషార్థం? భగవద్గీత భగవంతుడి యొక్క భక్తి. భక్తి భక్తి 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష ఆయన కోరుకోలేదు.
ఐదవ పురుషార్థాన్ని కోరుకున్నారు. ఏంటిది ఆ ఐదవ పురుషార్థం? సేవను, భక్తి. భగవద్గీత, భావం, భగవంతుడి యొక్క భక్తి. సేవ, భక్తి, ఇది కోరుకున్నారు. కాబట్టి ప్రబోధానంద సరస్వతి చెప్పినట్లు విలువరహితమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాల కోసం కాకుండా భగవంతుడి యొక్క సేవని గనక మనం కోరుకున్నట్లయితే దేవతలు సైతం మనల్ని ఆశీర్వదిస్తారు. దేవతలు సైతం మనకి ఉత్తమ శ్రేణి భక్తులుగా పరిగణిస్తారు మనల్ని. ఉత్తమ శ్రేణి భక్తులు చేసేటువంటి పనిది కదండి. మధ్యమ శ్రేణి లేకపోతే అధమ శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు ఇలా కోరరు. ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు ఇలాంటి బుద్ధిమంతులై ఉంటారు. కృష్ణ భక్తిని కోరుకుంటారు. ఓకే. కుబేరుడు కూడా ప్రసన్నమై ఆయన ధ్రువుడు కోరినటువంటి కోరికని తీర్చేసి ఆయన అంతర్ధానమైపోయి ఆయన సొంత పురం అయినటువంటి అలకాపురికి తిరిగి వెళ్ళిపోయారు. ఓకే. ఎప్పుడైతే కుబేరుడు వెళ్ళిపోయాడో తిరిగి ధ్రువుడు కూడా తన రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మనం భక్తిలో పురోగమించాలి అని అంటే మనము భౌతికంగానో ఆధ్యాత్మికంగానో గొప్పవాళ్ళం అయ్యాము కదా అని చెప్పేసి ఇతరులందరూ కూడా గొప్పవాళ్ళు కాదు అని కాదు. కాబట్టి స్వయంభువ మనువు కూడా ధ్రువుడి విషయంలో ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమని? యక్షుడు గొప్పవాడు, యక్షుల రాజు అయినటువంటి కుబేరుడు గొప్పవాడు అని చెప్పాడు. అలాంటి యక్షరాజు అయినటువంటి కుబేరుడికి గనక నువ్వు కష్టాన్ని కలిగించినా బాధను కలిగించినా అది నీ భక్తి జీవితంలో ఆటంకం అవుతుంది. అందుకనే మనము ధ్రువుడిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అంటే భక్తులుగా పురోగమించినటువంటి వ్యక్తులు భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి అభక్తులని దూషించడమో భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి అభక్తులను అగౌరవపరచడమో చేయకూడదు. ఎవరికైనా సరే ఏ ఉన్నత స్థితి అయినా సరే భగవంతుడు ఇస్తేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. అంటే వైష్ణవులు చాలా గొప్పవాళ్ళు, వైష్ణవులు కాకుండా మిగిలినటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు అనేటువంటి భావనలో కనుక మనం ఉన్నాము అని అంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం. వాళ్ళని దూషించినా వాళ్ళని అగౌరవపరిచినా కానీ అది కూడా మన భక్తి జీవితాన్ని ఆటంకం కలిగిస్తుంది. అందుకనే కుబేరుడిని దూషించడం లేదా కుబేరుడికి కష్టాన్ని కలిగించారు ధ్రువుడు. కుబేరుడికి కనుక క్షమాపణ చెప్పకపోతే అది ధ్రువుడు భగవద్ధామానికి వెళ్ళడానికి అడ్డం అయిపోతుంది, ఆటంకం అయిపోతుంది కదండి. ఉదాహరణకి ఒక సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. సనాతన గోస్వామి సనాతన గోస్వామి ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేస్తున్నారు. ఓకే. సనాతన గోస్వామి నవాబ్ హుస్సేన్ షా దగ్గర పనిచేస్తున్నారు. నవాబ్ హుస్సేన్ షా దగ్గర సనాతన గోస్వామి పనిచేయడం ఇష్టం లేదండి. తను చాలా సందర్భాల్లో నవాబ్ హుస్సేన్ షాకి చెప్పేశారు, నేను రిజైన్ చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ ఉద్యోగం, నేను భక్తి చేసుకుంటాను, నీలాంటి అభక్తుడి దగ్గర పనిచేయాలి అనేటువంటిది ఆయనకి కోరిక లేదు. అంటే భగవంతుడి సేవ చేయాల్సిన నేను ఒక షాకి సేవ చేయడం ఏంటి అని ఆయన మనసులో ఉంది. అందుకనే యాక్చువల్గా అయితే సనాతన గోస్వామి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అయినటువంటి ఆయన వెళ్ళి ఒక ముస్లిం అభక్తుడైనటువంటి వ్యక్తికి సేవ చేస్తుంటే బ్రాహ్మణ సమాజమే వాళ్ళని వెలివేశారు. రూప గోస్వామిని, సనాతన గోస్వామిని బ్రాహ్మణ సమాజమే వెలివేసేసింది. కానీ చైతన్య మహాప్రభు వాళ్ళని ఆదరించారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అనేటువంటి దాంతో మీ బ్రాహ్మణత్వం ఏం కోల్పోరు మీరు. ఓకే. మీరు ఆచార్యుల స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు అని చెప్పేసి సనాతన గోస్వామిని, రూప గోస్వామిని చైతన్య మహాప్రభు అంగీకరించారు ఒక బ్రాహ్మణులుగా, ఒక ఆచార్యులుగా. అయితే ఈ విషయం ఏంటి అని అంటే, సనాతన గోస్వామి నవాబ్ హుస్సేన్ షా దగ్గర పనిచేస్తున్నప్పుడు నవాబ్ హుస్సేన్ షాకి నేను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు అని చెప్పినా కానీ నవాబ్ హుస్సేన్ షా సనాతన గోస్వామిని వదులుకోవడం ఇష్టం లేదు. నువ్వు ఈ ఉద్యోగం మానేసి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి నవాబ్ హుస్సేన్ షా చెప్పాడు.
కొంతకాలం నవాబ్ హుసేన్ షా వదిలిపెట్టట్లేదని చెప్పేసి సనాతన కోసం కంటిన్యూ చేశారు. కానీ కొంతకాలానికి ఇంకా ఆయన ఒప్పుకోలేకపోయారు అలా వర్క్ చేయడం. చివరికి ఏం చేశారంటే ఆయన ఒక సిక్ లీవ్ పడేశారు. నా వల్ల కాదు పని చేయడం, నాకు ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం సక్రమం అయిన దాకా నేను నీ దగ్గరకు రాను, నీ దగ్గర పని చేయను అని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చున్నారు. నిజానికి ఆరోగ్యం బాగాలేదా సనాతన గోస్వామికి? బాగానే ఉంది ప్రభు. ఆయన చాలా కానీ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆరోగ్యం బాగలేదు అనే వంకతోటి నవాబ్ హుసేన్ షా దగ్గరికి పోవడం మానేశారు. కొంతకాలం తర్వాత నవాబ్ హుసేన్ షాకి తెలిసిపోయింది. నవాబ్ హుసేన్ షా అసలు సనాతన గోస్వామి ఏం చేస్తున్నాడో చూద్దాము అని చెప్పి సనాతన గోస్వామి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సనాతన గోస్వామి చక్కగా 100 మంది భక్తుల ముందు కూర్చోబెట్టుకొని భాగవత పఠనం చేస్తున్నారు. హ్యాపీగా నవ్వుకుంటా ఆనందంగా కీర్తనలు చేసుకుంటా భాగవతం పఠనం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు. ఇది చూసిన నవాబ్ హుసేన్ షాకి ఏమనిపిస్తుంది? ఉం? నాకేమో సిక్కులు పెట్టి ఇక్కడ కూర్చున్నా అని చెప్పాడు, ఇక్కడ కూర్చొని ఎగురుతున్నారు, డాన్స్ వేస్తున్నారు, ఇక్కడ కూర్చొని భాగవతం చెప్పుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి నవాబ్ హుసేన్ షాకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. కోపం నన్ను రావు. మోసం చేస్తావా, ఆ? నన్ను మోసం చేస్తావా అనేటువంటి కోపాన్ని ప్రదర్శించారు. అప్పుడు సనాతన గోస్వామి ఏం చేశాడు అనేటువంటి విషయం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మనం గమనించాలి. ఎప్పుడైతే నవాబ్ హుసేన్ షాన్ సనాతన గోస్వామి చూశాడో వెంటనే నవాబ్ హుసేన్ షాన్ చూడగానే సనాతన గోస్వామి లేచి నిలబడ్డాడు. అంతేకాదు సనాతన గోస్వామితో పాటు అక్కడ ఉన్నటువంటి భక్త బృందం మొత్తం కూడా లేచి నిలబడింది. నవాబ్ హుసేన్ షాకి అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసేశారు. ఏంటి నవాబ్ హుసేన్ షా దగ్గర ఉన్నటువంటి అర్హత? సనాతన రాజు కదా ప్రభు. గోస్వామి సనాతన గోస్వామి లాంటి వ్యక్తి నవాబ్ హుసేన్ షా చూడగానే లేచి నిలబడి ఆయనకి దండవత్ ప్రణామం చేసే అంత అర్హత ఏముంది నవాబ్ హుసేన్ షాకి? తమ యజమానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి కదా గురించి. ఉమ్. ఎంత భక్తుడైనా మనం కూడా మనం భక్తులం కదా అని చెప్పేసి అభక్తులని అగౌరవపరచకూడదు. భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. నవాబ్ హుసేన్ షా ఒక బ్రాహ్మణుడా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నవాబ్ హుసేన్ షా ఒక భక్తుడా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నవాబ్ హుసేన్ షా ఒక వైష్ణవుడా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నవాబ్ హుసేన్ షా ఒక పాలకుడు, ఒక రాజు. ఒక రాజుగా ఆయన పొందాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం అది చెయ్యమో అది మన భక్తికి ఆటంకం అవుతుంది. అందుకని ధ్రువుడు కూడా కుబేరుడి విషయంలో కుబేరుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిందే. ఒకవేళ అది ఇవ్వకపోతే ధ్రువుడికి భక్తిలో ఆటంకంగా అది మారిపోతుంది. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అది అడ్డం అయిపోతుంది. అందుకనే మనువు వార్నింగ్ ఇచ్చి మరి ధ్రువుడిని వెళ్ళి కుబేరుడికి క్షమాపణ కోరమని చెప్పారు. కుబేరుడికి క్షమాపణ కోరడము జరిగింది. కుబేరుడు క్షమించమని కోరక ముందే కుబేరుడు క్షమించేసేశారు. వరం కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఎప్పుడైతే ధ్రువుడు ఈ విధంగా ఆ కుబేరుడి నుంచి వరం తీసుకున్నారో ఇక తను ఇంటికి వెళ్ళినటువంటి ధ్రువుడు, తన రాజ్యానికి వెళ్ళినటువంటి ధ్రువుడు చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటి జరిగింది. భక్తి యోగంలో ఆయన రాజ్యాన్ని పాలించారు. ఉం? అంతేకాదు భగవంతుడి మీద భక్తి పెరిగిపోయింది ఇంకా ఆయనకి. ఎందుకంటే వీరుడు లాంటి వ్యక్తుల యొక్క ప్రార్థన కూడా ఆయనకి సహాయమైంది. భక్తి యోగ నిర్వహణలో ఆయన నిరంతరం భగవంతుడినే చూడగలిగేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా భగవంతుడే, ఎవరిని చూసినా భగవంతుడే, ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడిని చూడగలిగారు. సో నిరంతరం భగవంతుడిని దర్శించుకోగలిగేటువంటి స్థితికి వెళ్ళినటువంటి భక్తుడు ఎలాంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయారు అని అంటే ఒక తన్మయత్వాన్ని పొందుతున్నారు అనమాట. అంటే ఒక భక్తుడికి లేదు అని అంటే ఒక ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా పూర్తిగా వచ్చేసాయి. అంటే ఇక ముక్తి పొందడానికి అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హత కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అర్హతలన్నీ కూడా ధ్రువుల్లో వచ్చేసాయి. ఆ రకంగా ఆయన నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల అంత పవిత్రం అయిపోయారు. నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల ఆయనకి తన్మయత్వం వచ్చేస్తుంది. తన్మయత్వం అనేటువంటిది తపస్సులు చేస్తే రాదు,
తన్మయత్వం అనేటువంటిది భక్తి చేస్తే వస్తుంది, ప్రేమ కలిగినప్పుడు వస్తుంది, భగవంతుడి పట్ల ప్రేమ కలిగినప్పుడు వస్తుంది. అలాంటి స్థితికి వెళ్ళాడు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అని అంటే, ఒక భక్తుడికి పైగా ఒక లీడర్ గా ఉండాల్సినటువంటి, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలను ధ్రువుడిలో మనము తెలుసుకోవాలి. ఏంటి ధ్రువుడిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు అని అంటే, ధ్రువుడు దైవీ గుణ సంపన్నుడై ఉన్నారు. మొదటిది అంటే ఆయనలో ఇంకా ఎలాంటి అసుర స్వభావము కూడా మిగిలి లేదు. దైవీ గుణ సంపన్నుడై ఉన్నాడు. రెండోది, ఇతర భక్తుల పట్ల పరమ గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ భక్తుడిని దూషించట్లేదు. భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తుడిని కూడా గౌరవించేటువంటి స్వభావాన్ని ధ్రువుడు కలిగి ఉన్నారు. అంతేకాదు, దీనుల పట్ల, అమాయకుల పట్ల కూడా కరుణను చూపిస్తున్నారు. ధర్మ పరిరక్షణ చేసేటువంటి స్థితిలో ఉన్నారు. అన్ని సద్గుణాలను కలిగినటువంటి ప్రజల పట్ల ఆయన ఒక కన్న తండ్రిలా ఆయన ఒక రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. భక్తిలో పురోగమించినటువంటి ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజర్షి అయినటువంటి ఒక రాజుకి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏంటి? ఒక్క అసుర స్వభావం కూడా ఉండకూడదు, అన్ని దైవీ గుణాలు ఉండాలి. భక్తులని గౌరవించాలి, దీనులని అమాయకులని కరుణించాలి, ధర్మాన్ని పరిరక్షించాలి, ప్రజలకి తండ్రిలా ఉండాలి. ఓకే, ఇలాంటి అన్ని స్వభావాలు కూడా ధ్రువుడిలో ఉన్నాయి. కాబట్టి ధ్రువుడు గొప్ప రాజర్షి. ఓకే, రాజర్షిగా ఉన్నటువంటి ధ్రువుడు ఏం చేయాలి మరి? ఇంతకు ముందు రాజర్షిగా ఉన్నటువంటి స్వయంభవ మను ఏం చేశారు? ఇంతకు ముందు రాజర్షిగా ఉన్నటువంటి ఉత్తానపాదుడు ఏం చేశారు? తన రాజ్యం పట్ల కానీ, తన ఐశ్వర్యం పట్ల కానీ, తన కుటుంబం పట్ల కానీ ఎలాంటి అటాచ్మెంటు లేకుండా వాటన్నిటినీ త్యజించి నిరంతర భగవన్ నామ స్మరణ కోసం వాళ్ళు వానప్రస్థాన్ని తీసుకొని అరణ్యాలకు వెళ్ళిపోయి సాధన చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఒక రాజర్షి అయినటువంటి రాజు తనకున్నటువంటి బాధ్యతలను కూడా వదిలేస్తారు. ఎప్పుడు? సరి అయినటువంటి వారసుడు దొరికినప్పుడు. వారసుడు దొరికేంత వరకే వాళ్ళకి అటాచ్మెంట్. ఎప్పుడైతే వారసుడు దొరికారో వాళ్ళు వాళ్ళ బాధ్యతల్ని వదిలేస్తారు. అంటే ఇక్కడ ధ్రువుడు ఏ స్థాయిలోకి వెళ్ళారు, ఏ స్థితిలోకి వెళ్ళారు అని అంటే, ధ్రువుడు అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నిటి వల్ల కూడా ధ్రువుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా పుణ్య ఫలాలన్నీ కూడా కరిగిపోతున్నాయి అనేటువంటి భావంలో ఉన్నాడు. ధ్రువుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి, ప్రతి బాధకి కూడా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను చేసినటువంటి పాప ఫలాలన్నీ కూడా పోతున్నాయి అనేటువంటి భావనలోకి వచ్చేసాడు. మీరు ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. ధ్రువుడు తను అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖానికి కూడా ఏమనుకుంటున్నాడు? తను పూర్వంలో చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా కరిగిపోతున్నాయి, క్షీణిస్తున్నాయి అని అనుకుంటున్నాడు. తను అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధకి, ప్రతి కష్టానికి, ప్రతి చిన్న విపత్తుకి కూడా తను పూర్వం చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా నశించిపోతున్నాయి అని అనుకుంటున్నాడు. అంటే కర్మలన్నీ కూడా జీరో చేసేస్తున్నారు ధ్రువుడు. ఈ భావనలోనే ఉన్నాడు. అంటే ఇది ఎక్కడికి వెళ్తున్నారు ధ్రువుడు? ఏ స్థాయికి వెళ్తున్నారు ధ్రువుడు? పుణ్య ఫలాలు నశిస్తున్నాయి, పాప ఫలాలు నశిస్తున్నాయి. అందుకని భక్తుడు ఎలా ఉంటాడు? భక్తుడు తను అనుభవించేటువంటి కష్టానికి సంతోషపడతాడు. ఎందుకు అని అంటే, తన పూర్వంలో చేసినటువంటి పాపకర్మల ఫలితాలన్నీ కూడా నశిస్తున్నాయి అనేటువంటి ఆనందం. అవి నశించకుండా మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళలేము. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే. పుణ్యఫలాలైనా సరే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే. అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలన్నా, భగవంతుడి యొక్క సేవకుడుగా మారిపోవాలి అన్నా, ముక్తిని పొందాలి అనన్నా పుణ్యఫలాలు జీరో అవ్వాలి, పాప ఫలాలు జీరో అవ్వాలి. పుణ్యఫలాలు జీరో అవ్వద్దండి, పాప ఫలాలు జీరో అయితే చాలు అని అనుకున్నా, లేదా పాప ఫలాలు జీరో అవ్వద్దండి, నాకు పుణ్యఫలాలు జీరో అవ్వాలి అని అనుకున్నా కానీ మనం ముక్తిని పొందలేము. కాబట్టి ఇక్కడ ధ్రువుడికి అలాంటి ఒక సందర్భమే ఏర్పడింది. ధ్రువుడి పుణ్యఫలాలన్నీ కరిగిపోతున్నాయి, పాప ఫలాలు కూడా కరిగిపోయాయి.
క్షీణించిపోయాడు. అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి ఆ పాలనలో ఆయనకి ఇలాంటి ఒక అనుభవాన్ని ఆయన ఫీల్ అవుతున్నారు. ఎన్ని వేల సంవత్సరాలు చేశారంటే 36,000 సంవత్సరాల పాటు పాలించినటువంటి ధ్రువుడికి పుణ్యము జీరో అయిపోయింది, పాపము జీరో అయిపోయింది. అంటే ఏమైనట్టు? ముక్తి పొందడానికి అర్హత వస్తుంది. ఆ? ముక్తి పొందడానికి అర్హత వస్తుంది. ముక్తి పొందడానికి అర్హత అయిపోయింది. కాబట్టి మనము ఒక భక్తుడు అనుభవించేటువంటి కష్టాలన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, అక్రమ సంబంధం లేకుండా, మత్తు పదార్థాలను స్వీకరించకుండా, జూదం ఆడకుండా, మాంసభక్షణం చేయకుండా ఒక భక్తుడు తపస్సును చేస్తాడు. ఆ విధంగా ఆయన పూర్వ పాప ఫలాల నుంచి విముక్తుడవుతాడు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందండి? ఇవన్నీ ఈ తపస్సు ద్వారా మనకి ఏం కలుగుతుందండి? కష్టమే కలుగుతుందా? పుణ్య పాప ఫలాలు నశిస్తూ ఉంటాయి ప్రభుజీ. కాదు కాదు. ఇలాంటి ఒక కర్మ, ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, 4 నియమాలని పాటించడం, ఇవన్నీ చేస్తుంటే మనకి భౌతికంగా కష్టం కలుగుతుందా? భౌతికంగా సుఖం కలుగుతుందా? కొద్ది కష్టమే కలుగుతుంది ప్రభుజీ. భౌతికంగా కలిగినటువంటి కష్టము తపస్సే కదా. Yes, ప్రభు. ఈ తపస్సు మనల్ని ఏం చేస్తుంది? ఈ కష్టము అంటే అంటే భక్తుడికి కష్టం అంటే ఇదే కష్టం. ఈ కష్టము పాప ఫలాలని తీసేస్తుంది అని అర్థం. సరే బోల్ ప్రభుజీ. ఓకే. అంటే మన పాప ఫలాలు పోతాయన్నమాట. ఎందుకు పోతున్నాయి? మనం అనుభవిస్తున్నటువంటి కష్టం కారణంగా. ఏంటి మనం అనుభవిస్తున్నటువంటి కారణం? భక్తిలో మనం చేస్తున్నటువంటి తపస్సు. ఓకే. బాగుంది ప్రభుజీ. భక్తిలో మనం చేస్తున్నటువంటి తపస్సు అనేటువంటిది ఏదైతే ఉందో, తపస్సు వల్ల మనకు కలిగినటువంటి కష్టము మన పాప ఫలాలను తీసేస్తే నిజంగా ఆ పాప ఫలం వల్ల అనుభవించాల్సినటువంటి కష్టం ఇంకా మనకు రాదు. సరే బోల్. ఓకే. కాబట్టి మనం అందరం కూడా ఏకాదశి వ్రతాలు చేయాలి. కాబట్టి మనం భక్తిలో అవసరమైనటువంటి కష్టాలని స్వీకరించాలి. ఈ కష్టాన్ని స్వీకరిస్తే మన పాప ఫలాలు పోతాయి. అంతేకాని పుణ్యం చేసినంత మాత్రాన పాప ఫలాలు పోవు. కష్టాలను అనుభవిస్తేనే పాప ఫలాలు పోతాయి. సుఖాలను అనుభవిస్తే పుణ్య ఫలాలు పోతాయి. సింపుల్ కాన్సెప్ట్. సుఖాలను అనుభవిస్తే పుణ్య ఫలాలు పోతాయి, కష్టాలను అనుభవిస్తే పాప ఫలాలు పోతాయి. పాప ఫలాలు పోగొట్టుకోవడం కోసం మనం భక్తిలో చేసేటువంటి సాధన వల్ల కలిగినటువంటి కష్టంతో పోగొట్టాలి. అంతేకాని అనుభవించి పోగొట్టాలని కాదు. ఓకే. కాబట్టి మనం అందరం కూడా కొంత శారీరకమైనటువంటి కష్టం అనిపించినా సాధనలో కలిగేటువంటి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాలి. ఓకే. సాధనలో కలిగేటువంటి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాలి. అప్పుడు ఎందుకు ఆనందం అంటే, ఈ రోజు నాకు ఆకలేస్తున్నా తినలేకపోయాను, కడుపు నొప్పి లేస్తుంది, ఈ బాధ వల్ల నాకు పూర్వంలో చేసినటువంటి పాపం యొక్క ఫలితం నశించిపోయింది. అది ఎంత ఆనందించాల్సినటువంటి విషయం అండి కదా. కాబట్టి ఇలాంటి ఒక భావనలోకి మనం రాకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేం. ఆధ్యాత్మికంగా మనం తీసుకునేటువంటి పొద్దున్నే లేవడం అండి, 4:30కి లేచిపోవడం, చన్నీళ్లతో స్నానం చేయడం ఎంత కష్టం అండి. కానీ ఇది భక్తి సాధనలో ఒక విషయం. ఇది పుణ్యకర్మ కాదు, ఇది భక్తి కర్మ. ఈ భక్తి కర్మ వల్ల పుణ్యం రాకపోగా, ఈ భక్తి కర్మ వల్ల కలిగినటువంటి కష్టం వల్ల మనకు పాపం పోతుంది. కాబట్టి ఇది ఆహ్వానించదగ్గదే కదా. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది తమ పాప కర్మలను పోగొట్టుకోవడం కోసం పొద్దున్నే లెగుస్తారు? తెలిసిన వాళ్ళందరూ లెగుస్తారు ప్రభుజీ. సో ఇంతకు ముందు మనకు పొద్దున్నే లేవాలంటే బాధ కలిగేది, ఇప్పుడు పొద్దున్నే లేవాలంటే సంతోషం కలుగుతుంది. ఎందుకు? ఈ రోజు నేను లెగడం అనేటువంటిది ఇబ్బందిగా ఉన్నా లెగిస్తే ఆ ఇబ్బంది కారణంగా నాకు ఉన్నటువంటి పాప ఫలం పోతుంది అని ఆనందంతో. ఓకే. కాబట్టి అంటే మనం ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే, కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మన భక్తి సాధన చాలా స్ట్రాంగ్ అవుతుంది, చాలా ఇష్టంగా మారుతుంది. కష్టంగా మారదు, ఇష్టంగా మారుతుంది. ఓకే. సో కాబట్టి బాధ్యతలు అనేటువంటివి మనకి అనురక్తిని కలిగించేలా ఉండకూడదు, అటాచ్మెంట్ కలిగించేలా ఉండకూడదు. ఏ బాధ్యతలు నిర్వర్తించడం కోసం మనము రాజ్యాన్ని పాలించాలనో లేకపోతే ఐశ్వర్యాన్ని పొందాలనో ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఈ అనుభవించేటువంటి అన్ని కూడా ఏ క్షణమైనా సరే వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి.
మన బాధ్యత నెరవేరినప్పుడు, మనం మనం ఇంకా ఆ పొజిషన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఆ పొజిషన్ ని మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి, అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఇవ్వాలి. అది ధ్రువుడు చేశాడు. ధ్రువుడు తన వారసుడికి తన రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. అంటే అసంగత్వాన్ని ప్రదర్శించడము అంటే బాధ్యతారాహిత్యం కాదు. బాధ్యతలు నెరవేర్చడము అనంటే భక్తుడికి సంగత్వము కాదు. ఓకే. అంటే ధ్రువుడు 36,000 సంవత్సరాల పాటు ఒక రాజ్యానికి రాజుగా ఉన్నారు. ఆ రాజ్యం కూడా ఎంత గొప్ప రాజ్యం! అలాంటి రాజ్యానికి రాజుగా ఉండి మనందరికీ చూడడానికి భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నట్లు కనిపించినంత మాత్రాన ఆయన ఆ ఐశ్వర్యంతో ఆకర్షితుడైపోయాడని కాదు. అంటే ఏ వ్యక్తి అయినా సరే, ఒక భక్తుడు ఒకవేళ తన బాధ్యతలు నెరవేరుస్తుంటే ఆయన భౌతికంగా ఉన్నాడు అని మనం అనుకోకూడదు. లేదంటే ఆయన కూడా భౌతికమైనటువంటి ఆకర్షణలో ఉన్నారు అనేటువంటి భావన కాదు. అంటే బాధ్యత నిర్వహణ అనేటువంటిది అటాచ్మెంట్ కాదు. మీరు మీ పుత్రుల పట్ల, మీ భర్త పట్ల, మీ మీ సోదరుల పట్ల, లేకపోతే మీ కుటుంబ సభ్యుల పట్ల మీ బాధ్యత నెరవేర్చడం అనేటువంటిది వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి అటాచ్మెంట్ కాదు. ఎప్పుడైతే మీ బాధ్యత నెరవేరిపోయిందో అప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని వదిలేయడం కూడా మీ మీ బాధ్యత రాహిత్యం కూడా కాదు. ఓకే. సో అంటే ఎప్పుడైతే మన 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 రోల్ లేదు అని అనుకున్నామో, ఎప్పుడైతే నా కుటుంబానికి నేను అవసరం లేదు అని అనుకున్నామో, అలాంటి కుటుంబాన్ని మనం వదిలేసినప్పుడు కుటుంబం పట్ల బాధ్యత లేనటువంటి వ్యక్తి అని అనడానికి లేదు. ఓకే. ఆ స్థితిలోకి వెళ్ళిన తరువాత ధ్రువుడు తన రాజ్యాన్ని వదిలేశాడు. ఓకే. అప్పటి వరకు అనుభవించడము అనేటువంటిది దాని మీద కోరికతో అనుభవించినట్లు కాదు, అప్పుడు వదిలేయడము అనేటువంటిది రాజ్యం పట్ల తనకి బాధ్యత లేదు అని కాదు. అందుకనే ఆయన దాన్ని వదిలేశారు. కాబట్టి అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సేవనే ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేయాలి, ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోవాలి. లేదండి నేనే చేస్తాను, నాకు ఈ సేవ ఉంది, కీర్తన చేసే సేవ మురళీ ప్రభు నాకే ఇచ్చారు కాబట్టి నేనే చేస్తాను, ఎప్పుడు నేనే చేయాలి, ఎప్పుడు నేనే చేయాలి, ఎప్పుడు నేనే చేయాలి, ఎప్పుడు ఎవరిని చేయని ఇప్పుడు నేనే చేయాలి అని అనుకోవడం సరైంది కాదు. చేయగలిగినటువంటి అర్హులు ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి మనం ఆ సేవ. మనం మాత్రమే చేయాలి అని అనుకోకూడదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడనటువంటి సేవను కూడా గుర్తుంచుకోవాలి. ఏంటిది? భగవంతుడి యొక్క నామ జపం. ఓకే. దీన్ని వదిలేయకూడదు. ఎప్పుడు బీట్ బ్యాగ్ను వదిలేయకూడదు, జపమాలను వదిలేయకూడదు. మిగిలిన ఏ సర్వీస్ అయినా కానీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే వదిలేయచ్చు. నా బదులు మీరు జపం చేస్తారని నేను నా జపమాలను వదిలేస్తే తప్పదు, కరెక్ట్ కాదు. నేను చెప్పకపోతే ఇంకొకళ్ళు చెప్తారు. ఇంకొక నాకంటే బాగా చెప్పేటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఆ సేవను ఇవ్వాలి. లేదు అని అంటే నాకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పాడడానికి అర్హతని ఇవ్వాలి. వాళ్ళకి అర్హత ఉంది నాకంటే ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. నీకు అర్హత ఉందో లేదో నాకు సంబంధం లేదు, నాకు కోరిక ఉంది కాబట్టి నేను చేయాలి అని అంటే అది భక్తి అవ్వదు. ఓకే. సో ధ్రువుడి విషయంలో కూడా ధ్రువుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఓకే. సో ఇది భక్తులకి ఉండాల్సినటువంటి స్వభావం. దేని మీద అనురక్తుడిగా ఉండకూడదు. అలా అని భగవంతుడి సేవకు సంబంధించినటువంటి ప్రాథమిక సాధనలు ఏవైతే ఉన్నాయో, శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీద మాత్రం అనురక్తిని వదిలేయకూడదు. ఓకే. సో ఈ విధంగా ధ్రువుడు ఘట్టమైనటువంటి అరణ్యానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ బదరికాశ్రమానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. దేహము, భార్యలు, సంతానము, బంధువులు, సైన్యము, చాలా సమృద్ధవంతమైనటువంటి ఐశ్వర్యము, సుఖవంతమైనటువంటి అంతఃపురము, విహార స్థలాలు అన్నిటిని మీద ఉన్నటువంటి యజమానిత్వాన్ని ఆయన వదిలేసేశారు. ఆయన కొంతకాలానికి హిమాలయాలలో ఉన్నటువంటి బద్రికాశ్రమానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. బద్రికాశ్రమానికి వెళ్ళినటువంటి ఆ ధ్రువుడు ఏం చేశారు? బద్రికాశ్రమం దగ్గర ఎవరుంటారండి? హిమాలయాల్లో ఎవరుంటారండి? జనరల్ గా యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు ప్రభుజీ, సిద్ధపురుషులు యోగులు ఉంటారు. భక్తులు. యోగులు అందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా తపస్సులు చేస్తూ ఉంటారు కదా కదా.
ఎప్పుడైతే మనం వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళామో మనం కూడా ఏం చేస్తాం? తపస్సు వాళ్ళలాగే చేస్తాం చేస్తాం, వాళ్ళలా. వాళ్ళని అనుసరిస్తాం, వాళ్ళని వాళ్ళలాగే చేస్తాం, అనుసరిస్తాం. వాళ్ళనే అనుసరిస్తాం. అంటే ఇప్పుడు ధ్రువుడు గొప్ప భక్తుడు, ఇప్పుడు వెళ్ళిపోయి తపస్సు చేయాలా ధ్రువుడు? ఉం? గొప్ప భక్తుడికి తపస్సు అవసరమా? అలాంటి తపస్సులు? ఉం? ఆయనను చూసి కానీ వాళ్ళు అనుసరిస్తారు ప్రభుజీ. ఉం, వాళ్ళని చూసి ఆయన కూడా అనుసరిస్తాడు కొంతకాలం, కానీ ఇది నాకు సరైనది కాదు అని తెలుసుకుంటాడు. ఆయనను ఓకే, చూసి వాళ్ళు అనుసరిస్తారు. ఆయన చూసి వాళ్ళు అనుసరిస్తారో లేదో అది తర్వాత సంగతి. మనం ధ్రువుడు గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, ధ్రువుడు చూసి ఓకే ఎంతమంది ప్రభుజీ. ఇన్స్పైర్ అయ్యారు అనేటువంటి విషయం అది టాపిక్ కాదు. కానీ ధ్రువుడు అయితే మాత్రం చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, అక్కడ వాళ్ళందరూ తపస్సులు చేస్తుంటే, ధ్యానాలు చేస్తుంటే ఈయన కూడా ధ్యానం చేశాడు. యాక్చువల్గా ధ్రువుడికి ఏమన్నా అష్టాంగ యోగం కొత్త? సాకార రూపం పైన చేస్తారు. సో ధ్రువుడికి అష్టాంగ యోగం నేర్పాలని ఎవరైనా అనుకుంటే తాతకి దగ్గులు నేర్పినట్లు ప్రభు కదా. తపస్ కానీ అష్టాంగ యోగాన్ని చేసి వదిలేసి భక్తి చేసినటువంటి వ్యక్తి ఆయన కదా. ఎస్ ప్రభు. తాత్కాలికంగా శుద్ధ భక్తుడైనటువంటి ధ్రువుడు అష్టాంగ యోగాన్ని చేస్తున్నట్లు కనిపించినప్పటికీ ధ్రువుడు ఏమి అష్టాంగ యోగ విధానం ద్వారా భగవంతుడి యొక్క ధామానికి ముక్తిని పొందలేదు ఆయన. ఓకే, ఆయన ఏం చేశారంటే అర్చా విగ్రహ రూపాన్ని ఆయన ప్రతిష్ఠించుకున్నారు. భక్తుడికి అర్చా విగ్రహానికి భగవంతుడికి మధ్య తేడా ఉండదు. అర్చా విగ్రహ రూపం ఏదైతే ఉందో అది భగవంతుడి రూపంతోనే సమానం. అభక్తుడికి అది ఒక లోహము, అది ఒక రాయో, అది ఒక మట్టో, లేకపోతే అది ఒక లోహము లాగానో కనిపిస్తుందేమో, కానీ భక్తుడికి మాత్రం అది ఒక లోహము కాదు, అది ఒక రాయి కాదు, అది ఎలాంటి ధాతువు కాదు. ఓకే, స్వయంగా భగవంతుడితోనే సమానం. ఎప్పుడైతే ఆయన అర్చా విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించి ఆ రూపానికి సేవ చేస్తున్నారో స్వయంగా భగవంతుడికి సేవ చేసింది, ఏమీ తేడా లేదు. ధ్రువుడు ఆ స్థితిలో ఉన్నారు, భగవద్రూపం మీద కేంద్రీకరించారు. కృష్ణుడి కేంద్రంగా ఆయన ఆ ఆయన యొక్క ధ్యానాన్ని చేయడం అనేటువంటి చేశారు. ఓకే, సమాధి మగ్నుడైపోయారు, భవబంధ విముక్తుడు అయ్యేటువంటి స్థాయి వరకు వెళ్ళారు. ఎప్పుడైతే ఈ సేవ చేశారో, ఒకవేళ మీరు కనుక అష్టాంగ యోగమే చేశారు అనుకుందాం, అష్టాంగ యోగం చేసినటువంటి వ్యక్తులలో ఎంతమందికి అష్టసాత్విక వికారాలు వస్తున్నాయి? రావడం కష్టం ప్రభు. రోమాంచితం అవుతుందా వాళ్ళకి? ఎంతమంది యోగుల్ని చూశారు మీరు రోమాంచితం అవుతుందని చెప్పినటువంటి యోగుల్ని? ఎవ్వరూ ఉండరు. కానీ పడిపోయారు ప్రభు, పడిపోయారు. పడిపోయారు వాళ్ళు. కానీ ధ్రువుడికి ఎలాంటి వికారాలు వచ్చాయి అని అంటే, నేత్రాల నుంచి ఆనంద అశ్రువులు వస్తున్నాయి, హృదయం ద్రవిస్తుంది, దేహం కంపిస్తుంది, రోమాంచితమైతుంది. సమాధి మగ్నుడైనటువంటి ధ్రువుడు శారీరక అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి అవబంధ విముక్తుడైపోయాడు. ఇది అష్టాంగ యోగం వలన కలిగినటువంటి ప్రభావం కాదు, ఇది భక్తి వలన కలిగినటువంటి సిమ్టమ్స్. భక్తి వలనే కలుగుతాయి ఇలాంటివన్నీ కదండి. భక్తి ప్రేమ వలనే కలుగుతాయి రోమాంచితం అవడం అనేటువంటిది. అశ్రువులు కళ్ళప్పుడు అశ్రువులు రావడం అనేటువంటిది భక్తి వలనే కలుగుతాయి. కాబట్టి ధ్రువుడికి వచ్చినటువంటి ఈ శారీరక సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో, శారీరకంగా వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ కారణం ఆయన ప్రేమ స్థాయికి వెళ్ళిపోవడం. భక్తిలో భగవంతుడిని నిరంతరం ఎక్కడ చూసినా కనిపించేటువంటి స్థాయి. ఒక్క క్షణం భగవంతుడి యొక్క నామాన్ని కనుక నోటితో తీసుకోకపోతే భగవంతుడి పట్ల విరహాన్ని ప్రదర్శించడం, ఒక్క క్షణం భగవంతుడిని మర్చిపోతే, కన్ను మూసి కన్ను తెరిసేంతసేపు భగవంతుడు మన ధ్యాసలో నుంచి పోయారు అని అంటే భగవంతుడి మీద విరహం రావడం, ఇది ప్రేమ. అలాంటి ప్రేమ స్థాయికి వెళ్ళిపోయారు ధ్రువుడు. శారీరక లక్షణాలను బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, ధ్రువుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అన్ని అర్హతలు సాధించి యోగ్యుడయ్యాడు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి ముక్తి లక్షణాలు ప్రకటమయ్యాయో అప్పుడు ఒక రమ్యమైనటువంటి విమానం, అన్ని దిక్కులని ప్రకాశింపజేసే విధంగా తేజోమయంగా పూర్ణ చంద్రబింబం దిగి వస్తున్నట్లు అనిపించే విధంగా అక్కడికి ఒక విమానం వచ్చేసింది ధ్రువుడి దగ్గరికి.
ఆ విమానంలో ఎవరున్నారు అని అంటే సుందరమైనటువంటి ఇద్దరు పార్షదులు ఉన్నారు. విష్ణు భగవానుడి యొక్క పార్షదులు చతుర్భుజాలను కలిగి ఉన్నారు. శ్యామల వర్ణంలో ఉన్నారు. యుక్త వయస్సులో ఉన్నారు. ఆ పార్షదుల యొక్క నేత్రాలు అరుణ కమలాల వలె ఉన్నాయి. వాళ్ళు గదాధరులై ఉన్నారు. చక్కని వస్త్రాలను ధరించి ఉన్నారు. కిరీటాలను ధరించి ఉన్నారు. హారాలను ధరించి ఉన్నారు. కంకణాలని కుండలాలని ధరించి ఉన్నారు. స్వయంగా విష్ణు భగవానుడే వచ్చాడా అన్నట్లుంది. వాళ్ళని చూస్తే విష్ణువును చూసినటువంటి భావం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు విష్ణులోక వాసులు. విష్ణులోక వాసులకి విష్ణువు యొక్క దేహ లక్షణాలే కలిగి ఉంటారు. అంటే అక్కడికి వచ్చినటువంటి విమానంలో విష్ణు దూతలు వచ్చారు. ఆ విష్ణు దూతలు ఎవరు అనంటే సాక్షాత్తుగా దేవదేవుడి యొక్క దూతలు. వాళ్ళు నంద సునంద అనేటువంటి ఇద్దరు. ఎప్పుడైతే వాళ్ళని ధ్రువుడు చూశాడో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి ఇదే పరిస్థితి మనందరికీ వస్తుంది. ఉం? ఒక సీనియర్ వైష్ణవుని మనం చూసామనుకోండి, లేదు అనంటే ఒక భగవంతుడినే మనం దర్శనం చేసుకున్నాము అనుకోండి, లేకపోతే మనం గురువు దగ్గరికి వెళ్ళాం, గురువునే దర్శనం చేసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి మనం? సాష్టాంగ ప్రణామాలు చేయాలి. అది కూడా తెలియట్లా మనకి. ఏం చేయాలి, ఎలా స్పందించాలి అనేటువంటి విషయం కూడా తెలియట్లేదు అనుకోండి. మనకి కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక్కసారి ఆశ్చర్యం అనమాట. ఎప్పుడు ఊహించినది జరిగింది. ఓకే, స్తుతించాలి ప్రభుజీ, ఆ? స్తుతించాలి. మీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. Yes, ప్రభుజీ. ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే, హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. చేస్తే చాలు. ఏం చేయాలో మనకు అర్థం కానప్పుడు అదే చేయాలి. యాక్చువల్ గా ఇలాంటి గొప్పగా విష్ణువుడు చూసినటువంటి స్వభావంలోనే చూసినటువంటి విష్ణు దూతలను చూసినటువంటి ధ్రువుడికి ఏం చేయాలో ఆ దిక్కు తోచనటువంటి సమయంలో ధ్రువుడు ఏం చేశాడో తెలుసా? శ్రీహరి పవిత్ర నామాన్ని ఉచ్చరించారు. ధ్రువుడికి అర్థం కాలేదండి, ఏం చేయాలో అర్థం కానప్పుడు. దాంతో వచ్చినటువంటి వాళ్ళు ప్రసన్నులు అయిపోతారు కదండి. శుద్ధ భక్తులే వచ్చాడు అనుకోండి మన ముందుకి, మనం ఆయన్ని కీర్తించడం అవసరం లేదు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయడం అవసరం లేదు. ఆయన చూడగానే మన నోట్లో నుంచి కనుక హరినామం వచ్చేసింది అనుకోండి, ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. Yes, ప్రభు. అలాంటి వాళ్ళని సంతోషం. అంటే మనకి ఏం చేయాలో తెలియనప్పుడు మనకు ఉన్నటువంటి ఆయుధం ఏంటి? హరినామం. ప్రభుజీ హరినామం. ప్రభుజీ అంతే. మీరు పూజలు చేసేటప్పుడు కూడా మీరు అందరూ అనుకోవచ్చు, నేను అపరాధం చేస్తున్నానేమో, ఇలా పూజ చెయ్యొచ్చో లేదో, అలా పూజ చెయ్యొచ్చో లేదో, ఇలా నమస్కారం చేయొచ్చో లేదో, అలా నమస్కారం చేయొచ్చో లేదో. మనకి తెలియనప్పుడు ఏది తప్పు కాదు. మనకి ఏం తెలిసినా తెలియకపోయినా హరినామం చేస్తే అన్నీ మాయమైపోతాయి, అన్ని అపరాధాలు మాయమైపోతాయి. ఓకే హరి బోల్. ఓకే. ఒకవేళ మీరు భగవంతుడికి ఆఫర్ చేసేటప్పుడు, మనము నైవేద్యం చేసేటప్పుడు మనం చదవాల్సినటువంటి మంత్రాలు వేరుగా ఉంటాయి. అందరికీ ఆ మంత్రాలు రావాలని ఉంది కదా, అందరికీ మంత్రాలు రావాలని ఉంది. రాకపోతే ఏం చేయాలి? హరే కృష్ణ హరే మంత్రం కృష్ణ జపించాలి. మహామంత్రం చెప్పాలి ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం నేర్చుకోండి. నేర్చుకునేంత వరకు హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. Yes, ఆ ప్రభుజీ హరే కృష్ణ మహామంత్రం చెప్పేమన్నాడు, అన్నిటికీ సర్వవ్యాధి నివారణి, ఆ, ఆ, ఒకటే ఒక యాంటీబయాటిక్, నీకు ఏ రోగం వచ్చినా ఇదే మందు అని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం చెప్పేస్తాను, నేను ఏది నేర్చుకునంటే కుదరదు. ఓకే, నేర్చుకునేంత వరకు ఇది ఒక మంత్రం. నేర్చుకునేంత వరకే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏ సమయంలో ఏ మంత్రం చదవాలో ఆ మంత్రం చదవాలి. ఓకే, తిలక్ పెట్టుకునేటప్పుడు తిలక్ మంత్రం చదవాలి. తిలక్ మంత్రం గుర్తు లేకపోతే హరే తిలక్ కృష్ణ మంత్రం కృష్ణ మంత్రం చేయాలి. హరే కృష్ణ ఇంతవరకు మంత్రం చేయాలి. మంత్రం చేయాలి. నేర్చుకోవాలి. ఓకే, కానీ నేర్చుకోండి. నేర్చుకోవాలి. నేర్చుకునేంత వరకు ఓకే. షార్ట్ కట్లు వెళ్ళొద్దు మనం. ఓకే, నేర్చుకునేంత వరకు చేయండి అంతే. సో హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది అంత పవిత్రమైనటువంటి మంత్రం. హరే కృష్ణ మహామంత్రంలో అన్ని మంత్రాలు ఉన్నాయి. హరే కృష్ణ మహామంత్రం ఒక్కటి చేశామంటే మీరు ఏదీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ధ్రువుడు కూడా పవిత్ర నామాన్ని ఉచ్చరించి ఉన్నతమైనది శ్రేష్టమైనది అయినటువంటి హరినామాన్ని తీసుకోవటం వల్ల భక్తుడు
ఎలా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన వల్ల కలిగేటువంటి అపరాధాల నుంచి కూడా విముక్తుడవుతాడు. ఓకే. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక నిరాటంకంగా జపించినట్లయితే, ఆపదలో ఉన్నట్లయితే ఆపద నుంచి రక్షింపబడతాం. ఒకవేళ విష్ణు భగవంతుడి యొక్క పార్షదుల్ని ప్రత్యక్షంగా దర్శించగలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ మంత్రం కీర్తన వలన భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అది మహామంత్రం యొక్క లక్షణం. మీ అందరి ముందు వైకుంఠ విమానం వచ్చి ఆగినప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే మీరు ఇది చేయాలి. ఓకే. ప్రభుజీ. ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత ప్రభుజీ చెప్పలేదు అనకండి. ఓకే. సో ధ్రువుడు భగవంతుడి యొక్క పాదాలని స్మరిస్తూ కృష్ణగత చిత్తుడై విష్ణు పార్షదులైనటువంటి నందసునందులని చిరునవ్వుతో సమీపించి ముకుళిత హస్తుడై వంగి నమస్కరించి ఆ తరువాత విష్ణు పార్షదులు ధ్రువుడితో మాట్లాడటం అనేటువంటి జరిగింది. అంటే ఒక క్షణానికి మనకి ఏం చేయాలో అర్థం కాకపోయినా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల మనకి ఏం చేయాలో అర్థమవుతుంది. ఓకే. సో ధ్రువుడికి స్టార్టింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు. హరే కృష్ణ మహామంత్రం చెప్పేశారు. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది వచ్చినటువంటి వాళ్ళు విష్ణు పార్షదులు అని. అందుకని విష్ణు పార్షదులకి ఆయన చేయాల్సినటువంటి నమస్కారాలు తెలియజేశారు. ఇక విష్ణు పార్షదులు ధ్రువుడితోటి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ధ్రువుడిని ఉద్దేశించి అంటే, విష్ణు భగవానుడి పార్షదులైనటువంటి నందసునందులు నీకు శుభమవ్వాలి అని ఆశీర్వదించడం అనేటువంటి జరిగింది. మేము ఏదైతే చెప్తున్నామో అది నువ్వు శ్రద్ధతో విను. ఏమిటి అని అంటే, నువ్వు పంచవర్ష ప్రాయుడిగా ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి తపస్సుని చేసి భగవంతుని సంతుష్టిని చేసావు నువ్వు. అంటే కృష్ణ భక్తి భావనలో నువ్వు ఇప్పటి నుంచి లేవు, ఈ మధ్య నుంచి లేవు. నువ్వు 5 సంవత్సరాల ప్రాయంలోనే ఉన్నావు. అంటే మనం కాలం గడుస్తున్నా కొద్దికి మనం బాల్యాన్ని మర్చిపోతాం కదండి. ఉం? ఇప్పుడు మనకి బాల్యంలో ఏం జరిగింది గుర్తున్నాను, 5 సంవత్సరాల వయసులో ఏం జరిగింది గుర్తున్నానంటే గుర్తుంటుందా మనకి? లేదు ప్రభుజీ, మర్చిపోతాం గుర్తుండదు. చాలా కానీ వరకు. విష్ణు పార్షదులు గుర్తు చేస్తున్నారు, నువ్వేదో ఇప్పుడే వచ్చావు భక్తిలో అనుకుంటున్నావేమో. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి తపస్సులు చేసి భగవంతుడినే ప్రసన్నం చేసుకుని భగవంతుడినే దర్శించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. అందుకనే మనం భక్తి అనేటువంటిది చిన్నప్పటి నుంచే చేయాలి. ప్రహ్లాదుడు ధ్రువుడు చేసినట్లు చేయాలి. నిజానికి గర్భవతి అయినటువంటి స్త్రీలైతే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి చేయాలి. వాళ్ళు చేసినట్లయితే దాని యొక్క ప్రభావం శిశువు మీద పడుతుంది. అంటే 5 సంవత్సరాల ప్రాయం వచ్చేంత వరకు శిశువు వెయిట్ చేయడం అనమాట. గర్భంలో ఉన్నప్పటి నుంచే భక్తి చేసేస్తారు, ప్రహ్లాదుడు చేసినట్టు. తెలుసు ప్రభుజీ. ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత చేశాడు, ధ్రువుడు అంటే పుట్టిన తర్వాత చేశాడు, 5 సంవత్సరాలు వచ్చాక చేశాడు. కానీ ప్రహ్లాదుడు గర్భంలో నుంచి ముందు నుంచి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గర్భం నుంచి ఎవరు చెప్తారు అన్ని వింటాడు. కాబట్టి పిల్లలకి మనం ఇవ్వగలిగినటువంటి వరం ఏమిటి అని అంటే గర్భధారణ సంస్కారం ద్వారా గర్భవతులు అవడం, ఆ తర్వాత గర్భవతులుగా ఉన్నప్పుడే భాగవత శ్రవణం చేయడం. తల్లులకు ఉపయోగమో లేదో తెలియదు కానీ పుత్రులకు మాత్రం, పిల్లలకు మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. భాగవత శ్రవణం అనేటువంటిది చాలా పవర్ఫుల్. ప్రహ్లాదుని శుద్ధ భక్తుడిగా మార్చేసింది కదండి. కృష్ణ చైతన్యం అనేటువంటిది గర్భంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి, రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కాదు కదా. కృష్ణ చైతన్యం అనేటువంటిది భక్తిలో పురోగమించడం అనేటువంటిది రిటైర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా అంటే తప్పు. గర్భంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అయితే మనకు ఆచార్యులు 5 సంవత్సరాల వయసు నుంచి చెప్తారు, కానీ ప్రహ్లాదుడు ఏమో 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయలేదు. ధ్రువుడు స్టార్ట్ చేశాడేమో, కానీ ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. కాబట్టి వీలైనంత వరకు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెస్ట్. ఓకే. అప్పుడు శుద్ధ భక్తులుగా మనం మారగలుగుతాం. ఓకే. మేము విష్ణు భగవానుడి యొక్క పార్షదులం, నిన్ను భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి మేము ఇప్పుడు వచ్చాము అనేటువంటి విషయాన్ని విష్ణు పార్షదులు ధ్రువుడికి తెలియచేశారు. సో ఇదేమి చాలా చిన్న విషయం కాదు. విష్ణు పార్షదులు వచ్చి ఒక వ్యక్తిని భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి రావడం అదేం చిన్న విషయం కాదు. నువ్వు తపస్సుతో నువ్వు దాన్ని పొందావు. మహర్షులు, దేవతల సైతం కూడా నువ్వు పొందలేనటువంటి దాన్ని నువ్వు పొందావు.
అది పరమపదం, వైకుంఠం, విష్ణులోకం. వైకుంఠం లాంటి లోకాలని వీక్షించడం కోసం సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి ఆ లోకం చుట్టూ. కానీ ఆ లోకాన్ని చేరుకోలేకపోతున్నాయి. కానీ నిన్ను ఆ లోకానికి మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని, మాతో రా అని విష్ణు పార్షదులు ధ్రువుడిని అడుగుతున్నారు. అప్పుడు ధ్రువుడికి ఇంకొక విషయం చెప్తున్నారు వాళ్ళు. ఏమని అంటే, నువ్వు పొందబోయేటువంటి ఈ గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యము సాధారణమైనటువంటి వ్యక్తులకి లభించదు, గొప్ప గొప్ప యోగులకు కూడా లభించదు. నీ పితృదేవతలు గాని, నీ ముందు ఎవరు గాని అలాంటి దివ్యలోకాన్ని పొందిలేరు. విష్ణు భగవానుడు స్వయంగా నివసించేటువంటి విష్ణులోకం సర్వోత్కృష్టమైనటువంటి లోకం. విశ్వంలో సమస్త లోకవాసులతో అది వందనీయమైనది. మాతో వచ్చి నీవు అక్కడ శాశ్వతంగా నివసించు అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, సో ఈ విధంగా ఉత్తమ శ్లోకుడు, పూర్తి ఆయుష్ని కలిగినటువంటి, సమస్త జీవులకి అధిపతి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి దేవుడు ఈ విమానాన్ని నీ కోసం పంపారు. కాబట్టి ఈ విమానంలో అధిరోహించి నీవు వైకుంఠానికి వెళ్ళడానికి అర్హుడు అయి ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ విమానంలో రావాలి అని విష్ణుదూతలు ధ్రువుడికి చెప్పారు. ఒకవేళ ఇదే మనకి చెప్తే మనం ఏం చేస్తామండి? ఎగిరి గంతేస్తాం. ఎగిరి గంతేస్తాం. కానీ ధ్రువుడు ఏం చేశాడో చూడాలి మనం. ఇలాంటి ఒక పరిస్థితి మనకు వస్తే మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది కూడా మనకు తెలుసుకోవాలి. ఇది వైష్ణవ సదాచారం. ఒక వైష్ణవుడైనటువంటి ధ్రువుడు ఏం చేశాడు అనేటువంటిది మనము నెక్స్ట్ వారం చూద్దాం. ఓకే, ఈ వారం ఇంతటితో ముగిద్దాం. ధ్రువుడిని విష్ణుదూతలు ఆహ్వానించారు. విష్ణుదూతలు ధ్రువుడిని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తున్నాము అని చెప్పారు. భగవంతుడే స్వయంగా ఈ విమానాన్ని పంపించారు అని చెప్పారు. అది విన్నటువంటి ధ్రువుడు ఏం చేశారు, ఆయన చేసినటువంటి దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ సింధుభ్యేవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే హరే. హరే. థ్యాంక్ యూ వెరీ ధన్యవాదాలు మచ్. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే అండి. కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. హరే కృష్ణ ప్రభు హరే దండవత్. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వాళ్ళ మా హరే కృష్ణ మనవడు ప్రభుజీ పుట్టినరోజు. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. బ్లెస్సింగ్స్ ఇవ్వండి ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. కృష్ణకుమారి మాతాజీ ఒక నిమిషం వెయిట్ చేయండి. ప్రశ్నలు అడిగే వాళ్ళని ప్రశ్నలు తీసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత ప్రేయర్స్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ, భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి కూడా ఇదే చెప్పారు కదా, అలకాపురిలో కుబేరుడు ఆయనకి చెప్పినట్లుగా. ఎక్కడ చెప్పారు అది? గుర్తులేదు అంటే మాతాజీ నాకు అలా చెప్పారు. అంటే ఇందాక గుర్తొచ్చింది ప్రభుజీ నాకు. నీ అలకాపురి కర్తవ్యం గురించి నువ్వు చెయ్యి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అంటే నువ్వు చంపలేదు, భగవంతుడే వీళ్ళని కాలమే అలా చెప్పారు. కరెక్ట్, అనేది అలా చెప్పారు. భగవంతుడు ఎస్ ఎస్ అలా ఎస్ చెప్పాడు. కరెక్ట్. నువ్వు కర్తవ్యం మాత్రమే, అంటే నా చేతిలో ఆయుధం లాగా పనిచేయి, అంతేగాని వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు అని నిమిత్త చెప్తారు. మాత్ర అని చెప్తారు కదా. నిమిత్త మాత్రుడే. కరెక్ట్ కరెక్ట్. అదే అక్కడ భక్తులు కూడా చెప్పింది ఏమిటది, ఈవెన్ స్వయంభూ మనువు చెప్పినా లేకపోతే కుబేరుడు చెప్పినా కానీ అదే చెప్పారు. అవును. ఎస్. ఓకే, హరే ఓకే. కృష్ణ ప్రభుజీ సో దండవత్ ప్రణామాలు. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాం మాతాజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లు కుబేరుడు మళ్ళీ ధ్రువుడు మధ్య జరిగినటువంటి సంవాదం, సన్నివేశం బాగా తత్వపరంగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. సో ఒక శుద్ధ భక్తుడు కూడా దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రణామం ఇవ్వచ్చు, కానీ ఏ విధంగా ఏ భావంతో ఉండాలనేది మీకు జనరల్ గా మాకు అదే డౌట్ వచ్చేది ప్రభుజీ. ఒకప్పుడు అన్ని దేవుడి దగ్గరికి వెళ్తుంటాం కదా, మరి ఎలా అనేసి. కానీ అక్కడికి వెళ్ళి మనం కృష్ణ భక్తిని కోరుకోవాలనే విషయము ఇప్పుడు ధ్రువుడు గనక కుబేరుడి దగ్గర ఏ విధంగా తనకి నమస్కరించి తను
విన్నవించుకున్నారో ఆ విధంగా మనం కూడా అలా ఉండాలనేది ఇక్కడ బాగా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ చాలా అన్ని తత్వపరంగా ఈరోజు క్లాస్ మొత్తం అంతా తత్వమే ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఈరోజు మీరు ఇంకోటి చెప్పారు కదా, మనం సుఖం అనేది మనం ఎక్కువగా పొందే కొద్దీ మనం పుణ్య రాసిపోతుంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే మన దేహాన్ని తపస్సులాగా మనం నియమనిష్టలతో ఉంటామో మన యొక్క పాపరాశి అనేది నశిస్తుంది అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు యుద్ధంలో కూడా చనిపోతూ ఉంటారు కదా, అప్పుడు అది కూడా మనము ఆ కాలం ప్రకారం అది అయింది అని మనం అనుకోవాలి. అంతే అంతే. మృత్యు ఆసనమైనప్పుడే యుద్ధంలో కూడా మరణిస్తాం. ఏ సంఘటన ద్వారా మరణించినా కానీ అది ఆ సమయం వచ్చి మృత్యు ఆసనమైనప్పుడే అది జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటాం యాక్సిడెంట్స్ లో యాక్సిడెంట్ లో కూడా అలానే జరుగుతాయి. యాక్సిడెంట్లు కూడా ప్లాన్డ్ గానే జరుగుతాయి. అంటే ప్రభుజీ మర్డర్స్ కూడా అలాగే అనుకోవచ్చు. మర్డర్స్ కూడా అలానే వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇప్పుడు మర్డర్ చేసిన వారిది తప్పు కాదు అది అటువంటి. అంటే ఇప్పుడు అంటే భౌతికంగా చూస్తే అది తప్పే, కానీ తప్పే. దాని వెనకాల ఇప్పుడు భగవంతుడు నిర్ణయించారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి ఎవరైనా చంపేస్తాను, అది భగవంతుడి నిర్ణయం అని చెప్పేస్తే కుదరదు. అది కుదరదు. అవును ప్రభు. సో, ఆ, అది భగవంతుడి నిర్ణయమే కావచ్చు, కానీ మనల్ని ఇన్స్ట్రుమెంట్ లా వాడారు. అంటే మనం మన బుద్ధి, మన విచక్షణ కూడా పనిచేయాలి. ఓకే, మన స్వతంత్రాన్ని కూడా మనం ఉపయోగించాలి. దానివల్ల మనకి కర్మబంధనం వచ్చేలా చేయకూడదు. భగవంతుడి సేవగా చేసామనుకోండి తప్పు లేదు. అర్జునుడు చేశాడు, అందరినీ చంపేశాడు. ఓకే, కానీ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలతో చేసామనుకోండి, అరే నేను నిన్ను చంపేస్తే నాకు ఆస్తి వస్తుంది, అలా చెప్తే అది కర్మబంధనం అవుతుంది. ఉప్మా చేపిస్తున్నాను. వాడు ఎప్పుడొస్తాడో లేదు, ఎప్పుడొస్తాడో తింటాడు. ఓకే ఓకే. ప్రభుజీ రేపేనా ప్రభుజీ ఏకాదశి? రేపే ఏకాదశి. నేను ఇప్పుడు ఏకాదశి రిమైండర్ పంపిస్తాను మాతాజీ. హరే ఈ కృష్ణ ప్రభుజీ. చతుర్మాస దండవత్ వ్రతం కూడా రేపటి ప్రణామాలండి. నుంచే కదా ప్రభుజీ? హరే కృష్ణ. చతుర్మాస వ్రతం చాతుర్మాస్యం ఏకాదశి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ అదే ఏకాదశి నుంచి. రేపటి నుంచి. ఓకే. ప్రభుజీ రేపటి నుంచేనా 11th నుంచి అని ఆ హరే కృష్ణ ఛానల్లో కింద స్క్రోలింగ్ 11th నుంచి అని అన్నారు 11th ప్రభుజీ. నుంచి తెలియదు మాతాజీ, నేను చెప్తాను. నాకు తెలిసి అయితే రేపటి నుంచి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఏకాదశి నుంచి ఏకాదశి వరకు చేస్తాం మనం. ఎస్ ప్రభుజీ, అలాగే తెలుసు ప్రభుజీ, మీరు చెప్పిందే మన క్యాలెండర్ కూడా రేపు నుంచే ఉంది ప్రభుజీ. వైష్ణవులు ఎలా పాటిస్తారనేది నేను మీకు చూసి చెప్తాను మాతాజీ. నేను అనుకోవడం రేపటి నుంచే, నేను చూసి చెప్తాను మాతాజీ మీకు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. రేపటి నుంచి ఆకుకూరలు తినకూడదా? ఓకే ఓకే మాతాజీ.